హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయంతి యాదవ్. వెల్కమ్ బ్యాక్ టు జైన్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, నేను మీకు ప్రామిస్ చేశాను ఏంటంటే ఎగ్జామ్ ముందు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కోసం టాప్ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు చేపిస్తానని చెప్పాను. సో ఈరోజు ఈ వీడియో చేశాను అనమాట. సో ఎవరైతే ముందుగా మన ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, సరేనా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరికి ఈ క్వశ్చన్స్లో టాప్ 30 క్వశ్చన్స్ ఉన్నాయి, అన్ని రీసెంట్గా ఇచ్చిన క్వశ్చన్సే పెట్టాను. సో ఏమాత్రం లేట్ చేయకుండా మొత్తం తెలుసుకుందాం. ఫస్ట్ మన ఛానల్లో ఎవరైతే కొత్తగా ఉంటున్నారో వాళ్ళ కోసం చెప్పదలుచుకుంది ఏంటంటే, మన ఛానల్లో ఫ్రీగా అర్థమెటిక్, అడ్వాన్స్ మ్యాథ్స్ రెండు కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. ఈరోజు ఓన్లీ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తోటి మనం చేయబోతున్నాం అనమాట. అన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రా నుంచి, ట్రిగ్నోమెట్రీ నుంచి, అన్ని సబ్జెక్ట్స్ నుంచి కూడా నేను క్వశ్చన్స్ అన్ని పికప్ చేశాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో ఈ వీడియోకి టార్గెట్ 250 లైక్స్ అనమాట. 250 లైక్స్. మీరు 250 లైక్స్ చేస్తే నెక్స్ట్ ఇంకో టాప్ 30 ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మళ్ళీ ఇంకో వీడియో చేస్తానమాట. సో అందుకోసమే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 100K హై పాయింట్స్ రీచ్ అయ్యే విధంగా చూడండి. అంటే మీరు చూడొచ్చు కదా, లైక్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ పక్కకి వెళ్తే హై పాయింట్స్ ఉంటుంది. హై పాయింట్స్ ఒక్కొక్క 2K హై పాయింట్స్ ఇవ్వండి. 3 చాయిసెస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు దగ్గరగా మీరు 6K హై పాయింట్స్ చేయగలరు అనమాట. సో మనది చాలా కొత్త ఛానల్ కదా, సో మీ అందరూ హై పాయింట్స్ ఇస్తే ఇంకా ఎక్కువ మంది సజెస్ట్ చేస్తారన్నమాట యూట్యూబ్ ఛానల్. మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, లైక్ చేయకపోయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్ క్లాస్లోకి వెళ్ళిపోతాం. సో 30 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, సో మేబీ నేను ఏదైతే చేయాలని ట్రై చేస్తాను అనమాట. సో మన ఛానల్ ఆల్రెడీ టైమ్ స్పీడ్, డిస్టెన్స్, బయాలజీ, కంప్లీట్ బయాలజీ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయండి. సో డిస్క్రిప్షన్స్ కూడా, సో లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను. నెక్స్ట్ ఈ మెటీరియల్ అంతా ఫ్రీగా కూడా నేను టెలిగ్రామ్ ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే మెటీరియల్స్ కూడా ఫ్రీగా యాక్సెస్ చేయొచ్చు. సో దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా టాప్ 30 క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్. The sum of lengths of edges of a cube is equal to the sum of lengths of edges of a cuboid whose length, breadth and height are in ratio of 4:3:1. Find the volume of the cuboid if the volume of the cube is 512 centimeter cube. చూడండి, లైక్ తెలుగు వాళ్ళ కోసం తెలుగులో కూడా పెట్టాను. ఏంటంటే ఫస్ట్ చూడండి, గ్రాడ్యుయేట్ లెవెల్ 2025 క్వశ్చన్ అనమాట. ఇది క్యూబ్ అనమాట. సో ఈ క్యూబ్ తలక వాల్యూమ్ అంతా 512 సెంటీమీటర్ పర్ క్యూబ్ అంట. సో ఈ క్యూబ్ని ఏం చేశారంట, క్యూబాయిడ్లో మార్చారు. క్యూబ్ కదా ఇది. సో ఈ క్యూబ్ని క్యూబాయిడ్లో మార్చారు. సో అంటే మీ లెంత్, బ్రెడ్త్, హైట్ ఇవన్నీ ఏ రేషియోలో ఉన్నాయంటే చూడండి, ఇక్కడ 4:3:1 రేషియోలో ఉన్నాయన్నమాట కదా. సో ఇప్పుడు దీంతో రేషియో కనుక్కోవాలి, దీంతో వాల్యూమ్ కనుక్కోవాలి. సో వాల్యూమ్ కనుక్కోవాలంటే క్యూబాయిడ్ తాలూకు ఫార్ములా ఏంటి? L/B/H కదా, L/B/H. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ నేను షార్ట్ ట్రిక్ కూడా చెప్తాను. ఫస్ట్ బేసికల్గా నేర్చుకున్న తర్వాత మీకు షార్ట్ ట్రిక్ చెప్తాను అనమాట. చూడండి ఒకసారి. సో ఇక్కడ చూడండి ఎంత ఉంది. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ కనుక్కోండి. వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఫార్ములా ఏంటి? ఏ క్యూబ్ ఎంత? 512. సో దేర్ఫోర్ ఏ ఎంత అవుతుంది? 8 అవుతుంది అనమాట. అంటే ఒక సైడ్ ఎంత అవుతుంది? 8 అవుతుంది. సో దాని అర్థం ఏంటవుతుంది? ఇప్పుడు 4:3:1 కదా. అప్పుడు అవుతుంది 4/8=32 ఇంటూ 3/8=24 ఇంటూ 8 అనమాట. సో ఈ మొత్తం చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు 8/4=32, 2/2=4 అనమాట. సో ఈ లాస్ట్ యూనిట్ డిజిట్ 4 ఉంది కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది అనమాట. అర్థమైంది లేదా? చూడండి ఏం చేసింది చూడండి ఒకసారి, మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. నార్మల్గా ఫస్ట్ క్యూబ్ తాలూకా వాల్యూమ్ ద్వారా మనం క్యూబ్ తాలూకా సైడ్ కనుక్కున్నాం. సో ఇది మొత్తం రేషియోలో ఉన్నాయి కదా. సో ఆ రేషియోలో మొత్తం డివైడ్ అవుతాయి అనమాట. సో 8 పార్ట్స్ డివైడ్ అయింది. సో 4:8, 3:8, 1:8. సో మొత్తం వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ అంటే మనం ఏం కనుక్కోవాలి? L/B/H చేసుకోవాలి. సో L/B/H చేసుకున్నాం. సో ఈజీగా చేయడం కోసం ఏం చేసాం? యూనిట్ డిజిట్ కనుక్కున్నాం. ఎందుకు ఇక్కడ యూనిట్ డిజిట్ వేరే ఉంది కాబట్టి సో మనం అలా కనుక్కున్నాం అనమాట. సో దాంతో మనకు 4 వచ్చింది. సో బ్రో నాకు చెప్పే కదా బ్రో, లైక్ ఇంకా ఈజీగా ఎలా చేయాలంటే చూడండి, ఫస్ట్ మనకి ఎంత వచ్చింది? సైడ్ ఆఫ్ క్యూబ్ ఎంత వచ్చింది? 8 వచ్చింది కదా. సో ఇది కూడా 8 మల్టిపుల్ ఉంటుంది. సో 4 ఆప్షన్లో 8తో ఏదైతే మల్టిప్లికేషన్ అవుతుంది, ఇది మల్టిప్లికేషన్ అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ డైరెక్ట్గా. అది అలా కూడా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి, సెకండ్ క్వశ్చన్. 5 సాలిడ్ క్యూబ్స్ ఈచ్ ఆఫ్ వాల్యూమ్ 10941,048 జాయిన్ టు end టు ఫార్మ్ ఏ క్యూబాయిడ్. వాట్ ఈస్ ద lateral surface area of the cuboid? చూడండి, ఫస్ట్ 5 సాలిడ్ క్యూబ్స్ అంట. 5 సాలిడ్ క్యూబ్స్ అంటే నేను చెప్పాను కదా, ఒక క్యూబ్ ఇలా పేర్చారనమాట. ఇలా 5 సాలిడ్గా అంటే 5 క్యూబ్లు వరాసకు పేర్చారనమాట. 1 2 3 4 5 కదా. సో చూడండి, ఒక క్యూబ్ తాలూకా డైమెన్షన్ ఎంతంట? 10941,048 10941,048.
సో ఇది క్యూబ్ ఉందన్నమాట. సో దీని క్యూబ్ రూట్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, లైక్ క్యూబ్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తర్వాత వీడియోలో చెప్తాను. బట్ 30 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా చెప్తాను. ఇది నాకు తెలిసి 201 క్యూబ్ అనుకుంటున్నాను నేను. ఒకసారి చూద్దాం, చూడండి ఒకసారి. 201 క్యూబ్ అనుకుంటున్నాను. 201 అవ్వట్లేదు. సో ఇది 222 ఉంటుందేమో మరి. 1084 వస్తుంది కదా. సో ఇంకో 2 మిస్ అయిపోయింది ఇక్కడ. చూడండి 222 క్యూబ్ అనమాట. 222 క్యూబ్ అనమాట. అర్థమైంది కదా, చూడండి క్లియర్గా చెప్పాను. అంటే ఇదంతది 222 క్యూబ్ అనమాట. సో నేను 222 క్యూబ్ ఎలాగా ఫైండ్ అవుట్ చేసిన అంటే 8 ఉంది కదా. సో 8 ఉంది అంటే ఏంటి, 2 క్యూబ్ అంటే 8 కదా. సో లాస్ట్ డిజిట్ మల్టిపుల్ 2 ఉంటుంది అనమాట. సో ఆ విధంగా నేను చేశాను అనమాట. సో అది 222 క్యూబ్ అనమాట. 222 క్యూబ్ అంటే ఒక సైడ్ ఫార్ములా, ఒక సైడ్ వాల్యూ ఎంత వచ్చింది, 222 వచ్చింది అనమాట. అంటే ఇలా ఎంత వచ్చింది, 222 వచ్చింది అనమాట. సో చూడండి లాటరల్ సర్ఫేస్ ఏరియా క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి, 2h ఇంటూ ఎల్పిఎస్పి. సో చూడండి అడగొచ్చు, బ్రో ఇవన్నీ మాకు తెలియదు బ్రో అంటే, నేను టెలిగ్రామ్ ఛానల్లో మొత్తం వెజిటేషన్ తాలూకా ఫార్ములాస్ అన్నీ ఒక 30 పేజెస్లో కన్సల్ట్ చేసుకుని పెట్టాను అనమాట. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. చూడండి 2h ఇంటూ ఎల్పిఎస్పి కదా. ఇక్కడ చూడండి ఒకటి, అప్పుడు లెంత్ ఎంత అవుతుంది, అప్పుడు 222. చూడండి మనకి ఒక సైడ్ 222 వచ్చిందనమాట. సో లెంత్ ఎంత అవుతుంది అప్పుడు 222 ఇంటూ మొత్తం 5 ఉన్నాయి కాబట్టి 5 అయిందనమాట. సో హైట్ బ్రెడ్త్ ఒకటే అవుద్ది, అంటే హైట్ బ్రెడ్త్ ఒకటే అవుద్ది అనమాట. 222 అయింది. సో మన ఫార్ములా ఏంటి, 2h ఇంటూ ఎల్ప్లస్ బి కదా. సో ఆ ఫార్ములా వేసుకున్నాం అనమాట. 2h కదా, 2h అంటే ఎంత, 222 ఇంటూ 5 ఇంటూ ఎల్ప్లస్ బి అంటే ఎంత, 2h ఇంటూ ఎల్ప్లస్ బి కదా. సారీ తప్పేస్తాం. 2 ఇంటూ ఎల్ప్లస్ బి కదా, 222 ఇంటూ 5 ప్లస్ 222 ఇంటూ 222 అనమాట. సో చూడండి ఇక్కడ మీరు క్లియర్గా గమనిస్తే డిజిటల్ సమ్ ఉపయోగించారు అనుకోండి. డిజిటల్ సమ్ ఉపయోగిస్తే ఇది మీకు మొత్తం ఎంత క్యాన్సిల్ అవుతుంది, 9 మల్టిపుల్ అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 9 మల్టిపుల్ అవుతుంది. సో చూడండి, సో ఇలాంటి వాటికి ఎక్కువసేపు పెట్టకూడదు అనమాట. అర్థమవుతుంది లేదా. సో డిజిటల్ 9 మల్టిపుల్ అవుతుంది కాబట్టి ఇందులో కూడా ఏదైతే 9తో మల్టిప్లికేషన్ అవుతుంది అది ఆన్సర్ అవుతుంది అనమాట. చూడండి 9 క్యాన్సిల్ అయిపోయింది, ఎంత వచ్చింది, 9 అయింది అనమాట. సో ఇదే అవుతుంది అనమాట. ఇది కూడా చూడండి, ఒకసారి 9 అయింది, ఇది అవ్వట్లేదు. 9 నెక్స్ట్ 9 అయింది, 11 6 6 12 కదా. సో ఇది కూడా అవ్వట్లేదు. 9 అయింది, ఇది కూడా అవ్వట్లేదు. సో ఇది అవుతుంది కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది అనమాట. మీరు ఏం చేస్తారంటే ఎగ్జామ్లోన చెప్పాను కదా, ఎప్పుడు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇది ఒక సింగిల్ సిరీస్ కాబట్టి ఫాస్ట్ చెప్పేస్తాను. మీరు ఎగ్జామ్లోన ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన 3 విషయాలు. ఒకటి డివిజిబిలిటీ, నెక్స్ట్ యూనిట్ డిజిట్, ఆ తర్వాత డిజిటల్ సమ్. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. మీకు ఈ 3 కోసం కూడా నా ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను నేను. ఒకసారి మీరు చూడండి, సరేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, థర్డ్ క్వశ్చన్. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ x² - 10x + 9. చూడండి x² - 10x + 9. సో చూడండి దీనికి మంచి ఒక ఫార్ములా ఉంటుంది, -b ± √b² - 4ac/2a. ఇది ఫార్ములా ఎప్పుడు ఉపయోగిస్తారంటే, మీకు ఇక్కడ రూట్స్ అనేవి క్యాన్సిల్ అవ్వకుండా అంటే మీరు చేయలేపారు అనుకోండి, అప్పుడు మీరు ఈ ఫార్ములా ఉపయోగించి చేస్తారనమాట. నార్మల్గా అయితే ఏం చేస్తారు, ఈ కొఫిషియంట్తో దీన్ని మల్టిప్లికేషన్ చేసుకుంటారు అనమాట. ఇప్పుడు ఎంత అవుతుంది, 1 × 9 వచ్చిందనమాట. సో ఈ 9 అనేది మధ్యలో ఒక ఇది ఉంది కదా, 10x ఉంది కదా. సో 10x అనే కాదు, ఈ మిడిల్ ప్లేస్లో ఏదైతే నెంబర్ ఉంటుందో దానికి మనం ఈ 2 చేసుకోవాలన్నమాట, సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి -x - 9x మొత్తం 10x వచ్చింది లేదా, ఈ 2 మల్టిప్లికేషన్ చేసేస్తే 9 వస్తుంది. సో ఆ విధంగా మనం చెక్ చేసుకుంటాం. అప్పుడు ఎంత వచ్చింది, x² - x - 10x + 9 వచ్చింది అనమాట. సారీ 9x కదా, 9x అనమాట. 9x వచ్చింది. అప్పుడు x × x - 1 -9 × x - 1. అప్పుడు ఎంత వచ్చింది, x - 1 x - 9. సో రూట్ సెట్ అవుతాయి, 1 9 అవుతాయి అనమాట. 1 9 అవుతాయి. ఆన్సర్ బి అనమాట. చూసారా, ఇంత ఈజీగా అయితే ఎవడు ఏదో లైక్ ఆ ఇయర్ ఇచ్చాడు. నార్మల్గా అయితే ఒకవేళ మీకు ఈ చెప్పాను కదా, డివైడ్ చేయడం రాకపోతే, ఫ్యాక్టరైజ్ చేయడం రాకపోతే మీరు ఏం చేస్తారంటే ఈ ఫార్ములా ఇస్తారనమాట. సో అది కూడా రాసాను డైరెక్ట్గా. మీరు బి ప్లేస్లో ఏంటి వేసుకుంటారు చూడండి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే ax + by + c వేసుకోండి. x² + bx + c అనమాట. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తాలూకా జనరల్ ఫార్మ్ అనమాట. ఇది కాన్స్టెంట్. సో ఇది కాన్స్టెంట్ అనమాట. సో c అంటే ఇది, b అంటే ఇది,
ఏ అంటే దీని కొఫిషియంట్ అనమాట, బి అంటే ఎక్స్టర్నల్ కొఫిషియంట్, సి అంటే కాన్స్టెంట్. ఈ విధంగా మీరు ఈ ఫార్ములా వేసుకొని చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట, ఒకవేళ ఫ్యాక్టరైజేషన్ అవ్వకపోతే. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ద షార్టర్ సైడ్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 21 సెంటీమీటర్స్ లెస్ దాన్ ది లాంగర్ సైడ్. అంటే చూడండి, రెక్టాంగిల్ ఉందంట, ఇది లాంగర్ సైడ్ ఇది ఎక్స్ అయితే 21 సెంటీమీటర్స్ లెస్ ఉందంట. ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ఇట్స్ ఏరియా ఈజ్ 7 times టు ది న్యూమరికల్ వాల్యూ ఆఫ్ పెరిమీటర్. అంటే చూడండి, దీని ఏరియా ఫార్ములా ఏంటి, ఎల్బి ఈక్వల్స్ టు ద న్యూమరికల్ వాల్యూ ఆఫ్ ఇట్స్ ఏరియా ఈజ్ ఈక్వల్స్ టు 7 times పెరిమీటర్ ఏంటి 2 into L plus V. వాట్ ఈజ్ ఇట్స్ లెంత్ ఆఫ్ ది లాంగర్ సైడ్ అనమాట. ఇప్పుడు చూడండి, మీకు తెలుసు కదా ఎల్ వాల్యూ ఎంత వచ్చింది, సారీ తప్పు చేసిన ఇక్కడ, ఎల్ఎక్స్ వస్తుంది, బెడితే ఎక్స్ మైనస్ 21 వస్తుంది. సో ఎల్ ప్లేస్లో ఎట్ వేసుకుంటే ఎక్స్ వేసుకుంటారు, బి ప్లేస్లో ఎట్ వేసుకుంటే ఎక్స్ మైనస్ 21 వేసుకుంటారు. 7 into 2 14 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ మైనస్ 21. ఇప్పుడు చూడండి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 21x ఎంత వచ్చింది ఇక్కడ, 14 into 2x minus 21 అంతేనా, 21. ఇప్పుడు చూడండి ఎంత అవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 21x ఈక్వల్స్ టు 14 వచ్చి 28x మైనస్ ఇదంతా ఇది 21 into 14 కదా, 14 వచ్చి 14 వచ్చి 29 294 అనమాట. సో ఇవన్నీ అటు సైడ్ పట్టుకెళ్తే ఎంత అవుతుంది, ఇది ఇవన్నీ అటు సైడ్ పట్టుకెళ్ళండి ఒకసారి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 21x minus 28x equals to plus 294. అప్పుడైతే ఎక్స్ స్క్వేర్ మైనస్ 49 plus 294 ఎక్స్ స్క్వేర్ మైనస్ 49 plus 2x minus 294. చూసారా, ఇప్పుడు మీరు ఇది సాల్వ్ చేశారు అనుకోండి, మీకు ఇందట్లో ఏదో ఒకటి వస్తుంది అనమాట. సో ఇది పెద్ద నెంబర్ కదా, ఈ నెంబర్ మీరు డివైడ్ చేసుకోవాలి. సో డివైడ్ చేసుకోలేరు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఫామ్లో వేసుకొని చేయండి. ఆర్ ఎల్స్ ఫ్యాక్టరైజేషన్ చేయాలంటే చేయండి. ఒకసారి 294 వేయండి, ఒకసారి 294కి 2 1 2 4 2 7 7 2 7 1. ఇప్పుడు చూడండి, 7 2 14 21 3 7. ఇప్పుడు చూడండి 7 21 7 40 40 42 42 plus 7 49 అయింది, అందా 42 plus 7 అయింది అనమాట. సో చూడండి 42 plus 7 ఉంది కాబట్టి ఆన్సర్ ఇదే అనమాట. ఎందుకంటే మనం 42ని 7ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి 49 వస్తుంది. సో ఆన్సర్ 42 అవుతుంది అనమాట. సో ఈ విధంగా నేను చాలా ఫాస్ట్గా చేస్తాను. సో బ్రో ఈ ఫ్యాక్టరైజేషన్ మాకు అర్థం కాలేదు బ్రో, ఇంకా డీటెయిల్ చెప్పండి బ్రో అంటే నేను ఏం చేస్తానంటే, ఇది ఓన్లీ లైక్ ఎవరికి రివిజన్ కోసం వాళ్ళ కోసం. ఒకవేళ మీకు ఇది రాలేదనుకోండి, అట్ ఫ్యాక్టరైజేషన్ రాలేదనుకోండి, ఈ ఫార్ములా వేసి ఉపయోగించండి, ఖచ్చితంగా మీకు 42 వస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 5th క్వశ్చన్. ఏ సమ్ అమౌంట్స్ టు ఎక్స్, a sum of x amounts to 83,853 in 2.5 years at 12% per annum, compounded 10 monthly. What is the value of x? చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మీకు చెప్పాను, 10 monthకి కాంపౌండ్ ఎలా చేయాలి, 5 monthsకి కాంపౌండ్ ఎలా చేయాలి, 12 months కాంపౌండ్ ఎలా చేయాలి, 6 monthsకి కాంపౌండ్ ఎలా చేయాలని చెప్పి మొత్తం వీడియో పెట్టాను అనమాట. మీరు ఒకేసారి కావాలని చూసుకోవాలనుకుంటే మీరు ప్లేలిస్ట్లోన కాంపౌండ్ ఇంట్రెస్ట్ బై జయంతి యాదవ్ అనుకుంటున్నా, ఆర్ఎల్స్ మీరు మన ప్లేలిస్ట్లోకి వెళ్ళి కాంపౌండ్ ఇంట్రెస్ట్ తాలూకా ప్లేలిస్ట్ చూసినా సరే మీకు ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ క్వశ్చన్ అలా ట్యాకిల్ చేస్తాం చూడండి ఒకసారి. మనం ఏం చేసుకోవాలి, రేట్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. రేట్ చూడండి, 12% మొత్తం ఎన్నికి 12 monthsకి కదా, 1 monthకి ఎంత అవుతుంది, అప్పుడు 1 వేసుకుంటాం, 1 monthకి 1% అవుతుంది. సో మొత్తం మనకి 10 months కాబట్టి రేట్ ఎంతో 10% అవుతుంది అనమాట. రేట్ ఎంత అవుతుంది, 10% అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇంకా టైం చూడండి. ఇప్పుడు టైం ప్రతి 2.5 yearsకి, 2.5 years కంటే 10 months ఉంటుంది మొత్తం. ఫస్ట్ ఇయర్లో 12 months, సెకండ్ ఇయర్లో 12 months, హాఫ్ మంత్స్లో 6 months, మొత్తం అయితే 30 months ఉంటాయి. ప్రతి 10 months కంటే 10 monthsకి మొత్తం 3 times అంటే 10% లెక్క 3 times అంటే ఎంత అవుతుంది, 133.1% అవుతుంది అనమాట కదా. సో ఇప్పుడు చూడండి, అమౌంట్ ఇచ్చాడు మనకి, అంటే ఎంత, ఇది 83,853, ఇది 133.1 వాల్యూ. మనకు కావాల్సింది ఏంటి, మనకి సమ్ కావాలి. సమ్ ఎంత ఉంటుంది, ఇప్పుడు 100% ఉంటుంది కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు 1 ఎంత టైంతో కట్ అవుతుంది, 1 into 3 times అయితే 3 వస్తుంది కదా. సో ఆప్షన్ ఎక్కడ కూడా, ఇక్కడ 1 ఉంది అవదు, 4 ఉంది అవదు, 2 ఉంది అవదు, 1 into 3 అయితే 3 అవుతుంది కాబట్టి ఇది డైరెక్ట్ ఇదే ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా మీరు ఎలిమినేషన్ చేసుకుంటూ చేస్తారు, మొత్తం సాల్వ్ చేయకుండా. అర్థమైంది లేదా? సో బ్రో ఇది ఎలా చేసావు బ్రో అంటే నేను చెప్పాను కదా, ఇది ఓన్లీ ఫాస్ట్ పేస్ ఉంటుంది కాబట్టి మొత్తం ఫాస్ట్ పేస్ సొల్యూషన్ చెప్తున్నాను. మీకు కావాలంటే చెప్పాను కదా, ప్లేలిస్ట్లోకి వెళ్ళి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కొడితే అక్కడ మీకు
మ్యాథ్స్ క్లాస్ ఉంటుంది, దాని ద్వారా మీరు డైరెక్ట్ చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి ఒకసారి. Rahul had some marbles. When he distributed them equally among 27 children, 17 marbles were left. If distributed among 19 children and 15 children, 9 and 5 marbles would be left respectively. But when distributed among 80 children, no marble was left. The number of marbles Rahul initially had may lie between. చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్ అనేది కొంచెం ట్రికీ క్వశ్చన్, ప్లస్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి చేసుకోవచ్చు అనమాట. ఒకసారి బాగా చూడండి ఒకసారి. రాహుల్ అనే వ్యక్తి దగ్గర కొన్ని గవ్వలు ఉన్నాయి అనుకోండి, అయిందా? సో అదేంటి, వెన్ హీ డిస్ట్రిబ్యూట్ అమౌంట్ 27 ఈక్వల్లీ, అంటే 27 మందికి వాడి దగ్గర ఉన్న గోళీలు ఇచ్చాడు అనుకోండి, అప్పుడు 17 మిగిలిపోతాయి అనమాట. 17 మిగిలిపోతాయి. ఇప్పుడు వాడు ఏం చేసి 27 మంది కాకుండా 19 మందికి 15 మందికి ఇచ్చాడు అనుకోండి, 19 మందికి ఇస్తే 9 మిగిలిపోతాయి, 15 మందికి ఇస్తే 5 మిగిలిపోతాయి అనమాట. సో 80 మెంబర్స్కి ఇచ్చాడు, 80 చిల్డ్రన్స్కి ఇచ్చాడు అనుకోండి, 80 మందికి ఇస్తే వాడి దగ్గర ఏవి మిగలవన్నమాట, అంటే మొత్తం ఖాళీ అయిపోతాయి. ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఇనిషియల్లీ హ్యాడ్ మే లై బిట్వీన్. చూడండి ఒకసారి, అంటే 80 మార్బుల్స్ వాడు ఇచ్చాడు అనుకోండి, అందరికి సరిపోద్ది అనమాట, సమానంగా సరిపోద్ది. ఇప్పుడు చూడండి 80 మార్బుల్స్ ఉన్నాయంటే, సో వాడి దగ్గర మొత్తం, అంటే ముందు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి, ఇద్దరికి ఇచ్చాను అంటే ఒకరికి ఎన్ని రూపీస్ ఇచ్చినట్టుగా, 2 రూపీస్ ఇచ్చినట్టుగా, అంతేగా కదా. సో ఇక్కడ మీరు గమనించండి, నా దగ్గర 2 డబ్బులు ఇచ్చే మందికి వ్యక్తులు డ్యూజిబుల్ అవుతుంది లేదా, కరెక్ట్ డ్యూజిబుల్ అవుతుంది లేదా. సో ఆడి దగ్గర 80 మందికి ఇచ్చాడు, ఆడి దగ్గర ఇనిషియల్గా ఎంత ఉండాలి, 80 తాలూకు మల్టిపులే ఉండాలి. సో చూడండి, అప్పుడు 80 తాలూకు మల్టిపుల్ ఉండాలంటే ఎంత అవుతుంది, అప్పుడు చూడండి 80 తాలూకు మల్టిపుల్ 8 7 జా 56, 560 ఉండాలి. 560 ఉందా లేదు. సో 8 7 జా 8 6 ఎంత 480 ఉండాలి, 480 ఉండాలి. అంటే నేను చెప్తుంది ఏంటంటే, లైక్ ఈ 80 తాలూకు మల్టిపుల్ ఏ బ్రాకెట్ అయితే ఉంటుందో ఆ బ్రాకెట్ తాలూకా వాల్యూ అనేది కరెక్ట్గా డివిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో మనం ఇక్కడ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ఉపయోగిస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 5080 చేయండి ఒకసారి, 580 చేయండి ఒకసారి, అప్పుడు ఎంత అవుతుంది, 8 7 జా 56, 8 6 జా 48, 8 3 జా 24, 8 5 జా 40. ఈ గ్రూప్లో వ్యక్తులకి కరెక్ట్గా 80తో డివిజిబుల్ అయిపోతుంది, కాబట్టి ఇది అయిపోవడం ఛాన్స్లు ఎక్కువ అనమాట. బ్రో నువ్వు ఏదో ఒకటే చెప్పావు కదా బ్రో, మాకు 2-3 తీసి చెప్పండి, 2-3 కూడా తీసి చెప్పండి. చూడండి ఒకసారి 5100 చేయండి, 5100, 8 6 జా 48, 30, ఎంత అవుతుంది, 8 4 జా 24, 60. అంటే 5100తో ఇది మల్టిప్లికేషన్ అవ్వట్లేదు. సో ఇన్నాడే 2 ఉండవు అనమాట. నెక్స్ట్ 5130 చేయండి, 8 6 జా 48, అంటే 3 మిగులుతుంది, 8 4 జా 32. ఇది కూడా అవ్వట్లేదు. సో ఇది అవుతుంది కాబట్టి ఇది డైరెక్ట్ ఆన్సర్ అనమాట. సో ఆ విధంగా మీరు చేసుకోవాలి. నేను విజయ్ చెప్పాను చూడండి, నా దగ్గర 4 రూపాయలు ఉన్నాయి, నేను ఇద్దరికి ఇవ్వాలనుకున్నాను, అంటే ఇప్పుడు ఇద్దరికి ఇవ్వాలనుకున్నాను, నాది 4 రూపాయలు ఉన్నాయి, అంటే ఇచ్చే మందికి నా దగ్గర రెండింటికి డివిజిబుల్ అయితే నా దగ్గర 0 మిగులుతుంది కదా. సో అదే 0 మిగిలిందంటే ఏంటి అంటే, ఆడి దగ్గర ఉన్న మొత్తం వాడు ఇచ్చిన మందికి 2 డివిజిబుల్ అయి ఉండాలన్నమాట. సో ఆ లాజిక్ ఉపయోగించుకొని మనం చేసాం. నేను పెద్ద మ్యాథ్స్ కూడా అక్కర్లేదు, అందుకే చెప్పాను కదా, ఇది కొంచెం ట్రికీ అండ్ కామన్ సెన్స్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 7th క్వశ్చన్. ఆన్ సర్క్యులర్ పాత్ అంటే మొత్తం గ్రౌండ్ అనమాట, గ్రౌండ్ మొత్తం ఎంత ఉంది, 2472 మీటర్స్ ఉందన్నమాట. చూడండి 2742 మీటర్స్ ఉందన్నమాట. రియా అండ్ త్రిష వాకింగ్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే రియా ఇక్కడ నుంచి, త్రిష ఇటు నుంచి వస్తుందన్నమాట, సేమ్ పాయింట్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో అవుతున్నాయి అనమాట. అంటే డిఫరెంట్ స్పీడ్ ఆఫ్ 4.6 మీటర్ పర్ సెకండ్ అండ్ x మీటర్ పర్ సెకండ్. దే మీట్ ఫస్ట్ టైం ఫర్ 457 సెకండ్స్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x. ఇది టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్లో మీకు చెప్పాను ఆల్రెడీ, ఎవరైనా కావాలనుకుంటే చూసుకోండి, సరేనా. ఇప్పుడు చూడండి, దీన్ని ఎలా సాల్వ్ చేస్తాను చూడండి ఒకసారి. మనకి స్పీడ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ బై టైం తెలుసా లేదా. సో ఇక్కడ చూడండి, మనకి టైం ఇచ్చాడు, టైం ఎంత 457 అంట, డిస్టెన్స్ ఎంత అంట 2742 అంట కదా. సో ఇక్కడ స్పీడ్స్ ఇచ్చాడు, ఆపోజిట్ డైరెక్షన్లో మనం ఏం చేయాలి, మనం ప్లస్ చేసుకోవాలి. సో 4.6 ప్లస్ ఎక్స్, ఇది సాల్వ్ చేసిన ఒక ఆన్సర్ వస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఏదైనా టేబుల్కి కట్ అవుతుందో చూడండి ఒకసారి. సో ఇప్పుడు చూడండి, 457 ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 457 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఇప్పుడు డైరెక్ట్ చూడండి, అప్పుడు 4.6 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. సో ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ ఎంత అవుతుంది, 1.4 అవుతుంది అనమాట, 1.4 అవుతుంది.
సో 1.4 ఇక్కడ ఆప్షన్స్ లేవు కాబట్టి తప్పులో ఆన్సర్ 1.4 వద్దనమాట. 1.4 మీటర్ పర్ సెకండ్ వద్దనమాట. సో చూడండి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆపోజిట్ అయిందనుకోండి మీరు ఏం చేస్తారు, ప్లస్ చేస్తారు. సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ చేస్తారు, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. 8th క్వశ్చన్. 5 times the present age of Sujata. 5 times present age of Sujata is 5 years more than 2 times the present age of Vanita. Is 5 years more than 2 times present age of Vanita. 2 times present age of Vanita. So, 2 times present age of Vanita అనమాట. V అంటే చూడండి, V అంటే వనిత, S అంటే సుజాత. నెక్స్ట్ చూడండి. ఆఫ్టర్ 4 years అంట. ఆఫ్టర్ 4 years 3 times the age of Vanita. 3 times the age of Vanita will be 8 years less than 5 times the age of Sujata. 5 times the age of Sujata minus 8 అనమాట, -8. సో ఇది ఈక్వేషన్ అనమాట. మనకు ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది, సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేసుకోవడమే. అర్థమైందా లేదా? ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. సో ఇప్పుడు చూడండి ఈక్వేషన్ సాల్వ్ చేసుకొని చూడండి ఒకసారి. 5s + 20 - 8 = 3v + 12. అప్పుడు ఎంత అయింది అప్పుడు చూడండి ఒకసారి. అప్పుడు డైరెక్ట్గా మీకు క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు 5s/3v డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. అది మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. అప్పుడు 5s అనేది 3vకి ఈక్వల్ అవుతుంది అనమాట. అప్పుడు ఎంత అవుతుంది? s/v = 3/5 అవుతుంది అనమాట. 3/5 అవుతుంది అనమాట. ఇఫ్ ద ఏజ్ ఆఫ్ వనిత ఏజ్ 5 years మోర్ దెన్ ది ఏజ్ ఆఫ్ సుజాత, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ k? చూడండి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా 2 ఉంటుంది అనమాట. అది తన ఏజ్ ఎంత అయినా సరే రేషియోకి డిఫరెన్స్ 2 ఉంది కాబట్టి అది కూడా 2 డిఫరెన్స్ అవుతుంది, 2 ఏజ్ అవుతుంది అనమాట, అంతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇఫ్ ద మోడ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ 125 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x? చూడండి ఒకసారి. మూడుదల ఫార్ములా ఏంటి? గ్రూప్ డేటా ఇస్తే మూడుదల ఫార్ములా ఒకసారి చూడండి. క్లియర్గా రాస్తాను ఒకసారి. మూడుది రాస్తాను, మీన్ది రాస్తాను, నెక్స్ట్ మీడియంది రాస్తాను. సో లైక్ దీని తాలూకా ఆన్సర్ అయితే 39 అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే చూడండి మనకి 125 అన్నాడు కదా. సో 125 ఇది 39 అయితే నెక్స్ట్ దీనికి కూడా ఎప్పుడు కూడా దీనికంటే తక్కువ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3 అంటే ఏంటి? మోస్ట్ టైమ్స్ రిపీటెడ్ కదా, మోస్ట్ టైమ్స్ రిపీటెడ్. సో 39 మోస్ట్ టైమ్ రిపీట్ అయింది అనుకోండి. సో 40, 41 అయ్యే ఛాన్స్లు ఉండవు అనమాట. 31 కూడా ఎక్కువ అవ్వదు. సో మనకి మీకు ఎలా చెప్పాలి, మీకు చూడండి మూడులో మనం డిఫరెన్షియేట్ చేయాలంటే హైయెస్ట్ ఏదైతే నెంబరో దాన్ని మనం F0 అనుకుంటాం, దాని మీద F1 అనుకుంటే దాని కింద F2 అనుకుంటాం కదా. సో ఈ ఫంక్షన్స్ని మనం ది కన్సిడరేషన్ తీసుకుంటే మనకి 3 ఎంత వచ్చింది? 125 వచ్చింది. సో ఇది కూడా మనకి ఎంత అవుతుంది? 39 వస్తుంది అనమాట. 39 అవుద్ది. ఒకవేళ బ్రో నువ్వు చెప్పింది నాకు అర్థం కావట్లేదు బ్రో, నువ్వు ఏదో చెప్తున్నావు బ్రో అంటే చెప్పి ఈ ఫార్ములాస్ ఉపయోగించుకుని మీరు చేసినా సరే మీకు ఖచ్చితంగా ఆన్సర్ అదే వస్తుంది. 3 ఫార్ములా రాస్తాను చూడండి ఒకసారి. L + F0 - F1/2 F1 - F0 - F2 into H. మీన్ ఫార్ములా సిగ్మా xi/Fi అనమాట. నెక్స్ట్ మీడియం ఫార్ములా ఏంటి? L + n/2 - CF/F into H అనమాట. అర్థమైంది లేదా? సో ఇవి ఈ 3 ఫార్ములాస్ స్టాటిక్స్లో మోస్ట్ ఆస్క్డ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ అనమాట. మీకు ఏం చెప్పాను? దీన్ని F1 తీసుకోండి, దీన్ని F0 మీద F2 తీసుకోండి, దీన్ని ఏం తీసుకుంటారు? F1 తీసుకోండి. ఎందుకు? 3 దీని అన్నాడు కాబట్టి ఈ రెండు మధ్య 3 ఉందన్నమాట. సో ఇది F1 తీసుకోండి, ఇది F0 తీసుకోండి, ఇది F2 తీసుకోండి. F2 తీసుకొని ఈ ఫార్ములా వేసి మీరు చేయండి. లోవర్ బౌండరీ ఎంత? 120 అనమాట. సో ఈ వాల్యూ L తీసుకోండి, దీని వాల్యూ L తీసుకోండి. హెచ్ ఎంత? క్లాస్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంది? 5 ఉంది కూడా, H5 తీసుకోండి. మీకు ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. సో ఆన్సర్ D వస్తుంది అనమాట. 10th క్వశ్చన్ మెన్సేషన్ ఇచ్చిన క్వశ్చన్ అనమాట. చూడండి. ద వాల్యూమ్ ఆఫ్ రైట్ circular cylinder is 4851
and its curved surface area is 462 centimeters square. If this cylinder is generated by rotating rectangle by its length by 360 degrees, what will be the perimeter of this rectangle? చూడండి మంచి క్వశ్చన్ ఇది. ఐ థింక్ ఈ ఇయర్ అంటే ఈసారి ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్లో ప్రాబిలిటీ ఎక్కువ ఉందన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్ అనమాట. చూడండి ఒకసారి. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఏంటి? పై ఆర్ స్క్వేర్ హెచ్ కదా వాల్యూమ్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఏంటి? 2π RH అనమాట. సో చూడండి వాల్యూమ్ ఎంత? పై ఆర్ స్క్వేర్ హెచ్ బై 2π RH. పై ఆర్ స్క్వేర్ హెచ్ బై 2π RH ఈక్వల్స్ టు ఎంత? 4851 అంటది. ఇదంతది 462 అంట. 462. ఇప్పుడు చూడండి పై క్యాన్సిల్, ఆర్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా హెచ్హెచ్ క్యాన్సిల్ అయిపోయింది. 2 1 జా 2 2 జా 4 2 3 6 2 1 జా 2 కదా. సో అప్పుడు ఆర్ ఎంత వచ్చింది? ఆర్ 231 into 220 టైమ్స్ ఎంత అవుతుందా? కరెక్ట్ అవుతుందా? 3 జా 2 2 1 జా 2 3 6 2 2 జా 4 231 1 జా 231 21 జా అవుతుంది. సో రేడియస్ ఎంత వచ్చింది? 21 వచ్చింది అనమాట. సో రేడియస్ ఎంత వచ్చింది? 21 వచ్చింది అనమాట. సో ఇప్పుడు మనం హైట్ కనుక్కుందాం. 2π RH వాల్యూ ఎంత? 462 కదా. సో 2 into 22/7 ఇంటూ ఆర్ ఎంత వచ్చి 21 ఇంటూ హెచ్ ఈక్వల్స్ టు నీట్గా రాస్తుంది చూడండి ఒకసారి. 2 into 22/7 ఇంటూ రేడియస్ ఎంత వచ్చి 21 ఇంటూ హెచ్ ఈక్వల్స్ టు 462 కదా. ఇప్పుడు చూడండి 2 2 జా 2 3 జా 2 1 జా. నెక్స్ట్ ఇంకా 7 1 జా 7 3 జా. నెక్స్ట్ 3 7 జా 21 3 7 జా 21 11 2 జా 11 7 జా. దేర్ఫోర్ హైట్ ఎంత వచ్చింది? 7/2 వచ్చింది అనమాట. సో మనకి రేడియస్ వచ్చింది, హైట్ వచ్చింది. ఇప్పుడు చూడండి మన క్వశ్చన్ హైట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇఫ్ దిస్ సిలిండర్ ఈజ్ జనరేటెడ్ బై రొటేటింగ్ ఎ రెక్టాంగిల్ అబౌట్ ఇట్స్ లెంత్ బై 360 degrees అంట. అంటే చూడండి ఒక రెక్టాంగిల్ని తిప్పాడనమాట, 360 degrees చేసాడు అనమాట. అప్పుడు పెరిమీటర్ రెక్టాంగిల్ ఎంత అని అడిగాడు. పెరిమీటర్ తాలూకా రెక్టాంగిల్ ఎంత అవుతుంది అనుకొని చెప్పి. పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఎంత? 2 into L+B కదా. సో ఇప్పుడు ఈ సిలిండర్ ఉందా, ఈ సిలిండర్ తిప్పాడు అనమాట. తిప్పినప్పుడు ఏంటవుతుంది అంటే చూడండి మీకు విజువలైజ్ ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇదొక సిలిండర్ అనుకోండి, ఒక సిలిండర్ అనుకోండి. ఇది 360 degrees తిప్పాడు అనమాట. తిప్పినప్పుడు ఏంటవుతుంది? లైక్ ఇది దాని తాలూకా బ్రెడ్త్ అవుతుంది, ఇది కనుక హైట్ అవుతుంది అనమాట కదా. సో రేడియస్ హైటే దాని తాలూకా లెంత్ బ్రెడ్త్లో పనిచేస్తుంది కదా. సో మనకేంటి అడిగాడు? పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అడిగాడు కాబట్టి 2 into L+B కదా. అప్పుడు అవుతుంది 2 into రేడియస్ ఎంత వచ్చి 21 + 7/2 అనమాట. అప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు 2 into 49/2 అప్పుడు ఎంత వస్తుంది? 49 centimeters వస్తుంది అనమాట. 49 centimeters. ఇదే, ఇంకేం లేదు. జస్ట్ అంటే ఇది ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. మెన్సురేషన్లో కాన్సెప్ట్ ఉంటుంది. మీరు చెప్పారు కదా మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు వెళ్తే అక్కడ మొత్తం ప్రతి ఒక్క కాన్సెప్ట్ మెన్సురేషన్ ఎలాంటి క్వశ్చన్స్ చేస్తాడో ప్రతి కాన్సెప్ట్కి ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లము, ఒక ఫార్ములా ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఒకసారి కావాలంటే వెళ్ళి చూడండి ఒకసారి. చూడండి 11th క్వశ్చన్ చూడండి. క్వశ్చన్లో వచ్చిన మిస్టేక్ ఉంది, మళ్ళీ మార్చాను. దట్ సైడ్స్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్ అంట. సైడ్స్ ఆఫ్ రైట్ ట్రయాంగిల్ the sides of right triangle x minus 25 x minus 18 ఉన్నాయంట. సో ఏరియా కనుక్కోవాలి. సో మీకు తెలుసు కదా పైథాగరస్ థీరం ఉపయోగించండి. x minus 25 whole square plus x minus 18 whole square equals to x square కదా. అప్పుడు అవుతుంది x square plus 625 plus 20 minus 25x అంటే a minus b whole square. a minus b whole square ఫార్ములా ఏంటి? a square minus 2ab plus b square కదా. సో ఈ రకంగా డివైడ్ చేసుకున్నాం. సో ఇది పైథాగరస్ థీరం ప్రకారం వేసుకున్నాం. ఇది పైథాగరస్ థీరం. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈక్వల్స్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ అనమాట. ఇవి అందరూ తెలిసింది, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది. సో కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదు. ఇక్కడ చూడండి x square plus 324 minus 18x ఈక్వల్స్ టు x square. సో ఒక x square ఇంకో x squareతో క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ చూడండి x square minus 24 plus 18 ఎంత? 18 plus 25 కదా, 43x ప్లస్ ఎంత? 949 వచ్చిందన్నమాట. 949 ఈక్వల్స్ టు 0. సో మీకు చెప్పాను కదా లైక్
ఫస్ట్లో ఒక ఫార్ములా చెప్పాను లేదా, -b +/- (√b²-4ac/2a) అనుకొని చేయమన్నాను లేదా. సో ఆ విధంగా చేయండి. ఆర్ఎల్స్ దీన్ని మనం లైక్ మార్చుకుందాం, ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 17 × 13 చేస్తే మీకు 949 వస్తుంది. ఒకసారి చెక్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. 73 × 13 914 వచ్చింది లేదు చూడండి. 914 వచ్చి ఇక్కడ 949 వచ్చింది. సో ఇది ముందు ప్రాక్టీస్ చేశాను కాబట్టి డైరెక్ట్ చేస్తాను. ఒకవేళ మీరు చెప్పినట్లయితే ఆ విధంగా చేసుకుంటాం. అప్పుడు x² మైనస్ ఎంత వచ్చింది ఇక్కడ 73x + 73x - 13x సారీ x² - 73 ఇది ఇక్కడ ప్లస్ 13x వస్తుంది అనమాట. సో 13 వస్తుంది కాబట్టి 13లో లైక్ ఈ క్యాన్సిల్ చేసి నెగిటివ్ వాల్యూ వస్తుంది. సో 13 రాదు. సో 73 వస్తుంది అనమాట. సో అప్పుడు చూడండి, ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కావాలంటే ½ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా. సో ½ ఇంటూ 73 - 18 చేస్తే ఎంత వస్తుంది? 73 - 18 55 వస్తుంది కదా. ఇంటూ హైట్ ఎంత? 73 - 25 అంత 8 48 అనమాట. 48. సో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 11 మల్టిపుల్ రావాలి. సో 11 మల్టిపుల్ ఎందులో దేనికి ఉంది? 11 మల్టిపుల్ చూడండి ఒకసారి. ఇది 11 మల్టిపుల్ ఉందన్నమాట. 11 మల్టిపుల్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అనమాట. డైరెక్ట్ చేసేయచ్చు. అలా మీరు సాల్వ్ చేసిన సరే మీకు ఇదే ఆన్సర్ వస్తుంది. సో ఆ విధంగా చెప్పిన కదా ముందు లైక్ మెయిన్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిజిటల్ సమ్ ఒకటి, ఆ తర్వాత డివిజిబిలిటీ, ఆ తర్వాత యూనిట్ డిజిట్. ఈ మూడు రకాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిదానికి ఒక షార్ట్ అప్రోచ్ చెప్తున్నాను, నెక్స్ట్ ఒక లాంగ్ టర్మ్ అప్రోచ్ కూడా చెప్తున్నాను. సో నేను ఏదైనా ఇలా స్టార్ మార్క్స్ పెట్టాను అనుకోండి, ఈసారి ఎగ్జామ్కి వచ్చే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. సో ప్రాక్టీస్ అవ్వండి అనమాట. ఆ క్వశ్చన్స్ ఆ టైప్ ఆఫ్ మోడల్స్ ఎక్కువ మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చూడండి, రాబర్ట్, క్రిస్, జెర్మీ కెన్ ఫినిష్ ఎ సర్టెన్ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 10, 14, 21 days respectively. All three started the work. Robert left 5 days. Chris left just 2 days before the work was completed. Find the total number of days taken to complete the work. చూడండి, మీకు చెప్పాను ఆఫ్టర్ బిఫోర్ వస్తే మీకు ఏం చేయాలో లైక్ టైం వర్క్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోయింటే ఖచ్చితంగా వెళ్ళి ఒకసారి చూడండి అనమాట. చూడండి, రాబర్ట్ 10 days అంట, క్రిస్ అంతా 14 days అంట, నెక్స్ట్ జెర్మీ అంతా 21 days అంట. ఇప్పుడు ఎల్సిఎం తీసుకునే ఎల్సిఎం అన్నిటికీ ఎంత వస్తుంది? 42 వస్తుంది అనుకుంటున్నా. అంతేనా? 42 వస్తుంది. 42 కాదు, సారీ. ఒకసారి చేద్దాం చూడండి ఒకసారి. 10/21 22 7 21 15 7 105 210 వస్తుంది. 210 వస్తుంది అనమాట. అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది? 210 వస్తుంది. వచ్చింది అనమాట. సో కంప్లీట్ వర్క్ ఎంత వచ్చింది? 210. సో టోటల్ వర్క్ ఎంత? 210 అనమాట కదా. సో ఇప్పుడు చూడండి, ఆల్ త్రీ స్టార్టెడ్ వర్క్ టుగెదర్, అంటే ముగ్గురు కలిపి పని చేశారనమాట. రాబర్ట్ లెఫ్ట్ 5 days అనమాట. అంటే చూడండి, రాబర్ట్ ఏమో 5 days లెఫ్ట్ చేశాడు. మీకేం చెప్పాను? లెఫ్ట్ అయితే మైనస్ చేయమన్నాను. లెఫ్ట్ అయితే మైనస్ చేయాలి టోటల్ వర్క్లో నుంచి, బిఫోర్ అయితే ప్లస్ చేస్తారు. డైరెక్ట్ మనం టైం ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, డైరెక్ట్ మనం టైం ఫైండ్ అవుట్ చేద్దాం. టైం ఈక్వల్స్ టు టోటల్ వర్క్ ఎంత? 210. 210లో ఫస్ట్ రాబర్ట్ 5 days అయితే వెళ్ళిపోయాడు, లెఫ్ట్ అయిపోయాడు కాబట్టి మైనస్ చేయాలి. 5 into సారీ ఇది ఎంత? ఇది మనం టైం కనుక్కోవాలి, ఎఫిషియన్సీ కనుక్కోవడం మర్చిపోయాం కదా. చూడండి, 10/21 అవుతుంది. 14 1 14 5 10 కదా. సో 6 వెళ్ళిపోయాడు కాబట్టి 2 into 5 చేస్తే ఎంత అవుతుంది? 105 వచ్చింది అనమాట. 105. నెక్స్ట్ ప్లస్ బిఫోర్ 2 days అనమాట. 2 days ఎవరు? క్రిస్ అంట. 2 days క్రిస్ కాబట్టి 30 వస్తుంది అనమాట. ప్లస్ 30 పై మొత్తం. చూడండి, ఇక్కడ మనకి ముగ్గురు పనులు చేశారు. ఎవరు? రాబర్ట్, క్రిస్, జెర్మీ పని చేశారు. అందులో రాబర్ట్ 2 days అయితే వెళ్ళిపోయాడు. అది మొత్తం పని ఎవరు చేశారు? క్రిస్, జెర్మీ చేశారు కదా. సో క్రిస్, జెర్మీ ఎంత అవుతుంది? 25 అవుతుంది అనమాట. 25 అవుతుంది. సో మొత్తం సాల్వ్ చేస్తే మీకు 5.4 వస్తుంది అనమాట. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి ఒకసారి. A right triangle with sides 56 centimeters, 42 centimeters, 70 centimeters is rotated to about a side of 56 centimeters to form a cone. The total surface area of the cone so formed is. చూడండి, మంచి క్వశ్చన్ అనమాట. ఇది ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. సో
3 స్టార్స్ పెడుతున్నాను. సో నేనే దేనికైతే 3 స్టార్స్ పెడుతున్నానో అది ఎగ్జామ్లో ఖచ్చితంగా వచ్చే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. ప్లస్ కొంచెం కాన్సెప్ట్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో చాలా జాగ్రత్త చూసుకోండి. సో రైట్ ట్రయాంగిల్ అంట, రైట్ ట్రయాంగిల్ 70, 56, 42, 56, 42. ఇంకా మీరు దీన్ని సాల్వ్ చేసి ఇంకా తక్కువ పడుతుంది అనమాట. 21 వస్తుంది, ఇది 28 వస్తుంది, ఇది 35 వస్తుంది. ఇంకా మరి సాల్వ్ చేయాలంటే 7 3 జా 7 4 జా 7 5 జా. సో 5 మల్టిపుల్స్తో వచ్చిందనమాట. 4 3 5 వచ్చింది. 3 4 5 తెలుసు కదా, ట్రిప్లెట్స్ ఆ రకంగా ఇచ్చారనమాట. సో దీని వల్ల రాసుకోవచ్చు మనం. ఇది 5 6 సారీ 3 4 5గా రాసుకోవచ్చు అనమాట. సో ఈ డయాగ్రామ్ చేర్పేస్తున్నాను, అవసరం లేదు. ఇక్కడ చూడండి ఒకసారి ఈ డయాగ్రామ్ వేస్తాను చూడండి ఒకసారి ఇక్కడ చిన్న నార్మల్గా. సో ఇది రైట్ యాంగిల్ డయాగ్రామ్ అంట. ఇది రొటేట్ చేశారంట కోన్గా. అంటే ఏం చేశారు, రొటేట్ చేస్తే కోన్గా మారిపోయింది అనమాట. ఎక్కడ నుంచి 56 సెంటీమీటర్స్తో చేశారు అనమాట. సో ఇక్కడ నుంచి చేశారు, 56 ఇది కదా, ఇక్కడ నుంచి చేశారు అనమాట. చేస్తే కోన్గా మారిందంట. ఇప్పుడు టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ అని అడిగాడు. సో టీఎస్సీ ఆఫ్ కోన్ ఏంటవుతుంది, టీఎస్సీ ఆఫ్ కోర్ 2πr ఇంటూ r ప్లస్ ఎల్ అనమాట. సరే πr ఇంటూ r ప్లస్ ఎల్, 2πr అంటున్నాను, πr ఇంటూ r ప్లస్ ఎల్ అనమాట. ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు చూడండి ఇంకోసారి నేను ఆ డయాగ్రామ్ వేస్తాను చూడండి ఒకసారి. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది 56, ఇది అంత, ఇది 42, ఇది ఒక 70 అనమాట. సో ఇటు సైడ్ కూడా తిప్పాడు కాబట్టి 2 సైడ్లు వచ్చిందనమాట. ఇప్పుడు కోన్గా మారిపోయింది. 42 అవుతుంది, ఇది 70 అయింది అనమాట. సో మనకి πr ఇంటూ r ప్లస్ ఎల్ అడిగాడు కదా. సో పై ఉంచుకోండి, r ఎంత అవుతుంది అప్పుడు 42 అవుతుంది అనమాట. 42 ఇంటూ r ప్లస్ ఎల్, ఎల్ అంటే స్లాంట్ ఎయిట్ కదా. సో 42 + 7 అంటే ఎంత 112 అనమాట. సో ఇప్పుడు చూడండి 2 2 ఎంత 4 అవుతుంది అనమాట. అంటే లాస్ట్కి 4 రావాలి. లాస్ట్కి 4 ఎక్కడ ఉంది అందులోనా, ఎందుకంటే ఇది అనమాట. సో ఇక్కడ ప్రతిదానికి పై వస్తుంది, ఆన్సర్ ఇది అనమాట. 4704.4704 అనమాట. ఎందుకు లాస్ట్ డిజిట్ 4 ఉంది కాబట్టి 4 అవుద్ది. సో ఆ విధంగా మీరు ఎగ్జామ్లో చేసినప్పుడు కూడా అలాగే చేయండి, సరేనా. నెక్స్ట్ చూడండి 14th క్వశ్చన్. ఇఫ్ ఏ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ 3 centimeters is fitted inside a cuboid, then water is filled inside the cuboid. The amount of water present in the cuboid is. ఇది కూడా మంచి క్వశ్చన్ అనమాట. ఇది కూడా మీరు 3 స్టార్స్ పెట్టుకోండి. ఫస్ట్ హెమిస్పియర్ అంట. హెమిస్పియర్ అంటే తెలుసు కదా, అర్ధగోళం. ఇది 3 centimeters ఇదంట అర్ధగోళం అనమాట. ఈ ఫిట్టెడ్ ఇన్సైడ్ ఏ క్యూబాయిడ్ అంటే చూడండి క్యూబాయిడ్ అనమాట. ఇది బొమ్మలైనా సరే రావట్లేదు, ఏమనుకోకండి. చూడండి క్యూబాయిడ్ అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా, నేను హైదరాబాద్లో ఉంటున్నాను. సో అశోక్ నగర్ దగ్గర ఆల్రెడీ మెసేజ్ కూడా పెట్టాను గ్రూప్లోన. ఎవరైనా కలవాలనుకుంటే ఒకసారి కలవచ్చు, సరేనా. చూడండి ఈ లైక్ వేరే కలర్ పెడదాం అనమాట. ఈ క్యూబాయిడ్ ఇందులో ఫిట్ చేశారంట. దెన్ ద వాటర్ ఈజ్ ఫిల్డ్ ఇన్సైడ్ ద క్యూబాయిడ్. ద అమౌంట్ ఆఫ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ద క్యూబాయిడ్ ఈజ్, అంటే మొత్తం వాటర్ నింపారు అనమాట. సో మొత్తం వాటర్ నింపితే ఎంత అమౌంట్ ఆఫ్ వాటర్ క్యూబాయిడ్లో ఉందని చెప్పి మనం కనుక్కోవాలి. చూడండి ఈ క్వశ్చన్ ఎలా చేస్తాను చూడండి ఒకసారి. సో ఒకసారి చూడండి, లైక్ నేను ఈ డయాగ్రామ్ ఇంకా నీట్గా వేస్తాను చూడండి ఒకసారి. లైక్ ఎలా అంటే ఆ క్యూబాయిడ్ మొత్తం హెమిస్పియర్ నిండిపోద్ది అనమాట. క్యూబాయిడ్ మొత్తం హెమిస్పియర్ నిండిపోద్ది అంటే చూడండి క్యూబాయిడ్ మొత్తం నిండిపోయింది అనమాట. సో ఈ తాలూకు వాల్యూ కనుక్కోవాలి, మిడిల్ తాలూకు వాల్యూ కనుక్కోవాలన్నమాట. సో చూడండి అప్పుడు మనం ఏం చేస్తాం, ఖాళీ వాల్యూ కావాలంటే మనం ఏం చేస్తాం, అప్పుడు టోటల్ వాల్యూమ్ ఆఫ్, ఇక్కడ చూడండి ఒకసారి, రిమైనింగ్ పార్ట్ కావాలనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ మైనస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ అనమాట. వాల్యూమ్ ఆఫ్ హెమిస్పియర్ చేస్తాం. సో చూడండి అప్పుడు, సో ఇక్కడ ఏంటి అన్నాడు, రేడియస్ 3 అన్నాడు అంటే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ తలక మీద ఫేస్ కింద వేస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ హెమిస్పియర్ ఉందంట. సో చూడండి, అంటే ఇది మీద నుంచి చూస్తే మీకు ఎలా కనిపిస్తుంది అలాగనమాట. సో ఈ 3 అయితే ఇది కూడా 3 అవుతుంది, అదే లేదా. సో అప్పుడు ఈ 3 అవుతుంది, ఈ 3 అవుతుంది, మొత్తం లెంత్ 6 అవుతుంది అనమాట. సారీ, ఇది ఇటు అవుతుంది కాబట్టి 6 అవుతుంది, హైట్ 3 అవుతుంది అనమాట. సో వాల్యూమ్ ఆఫ్ క్యూబాయిడ్ ఏంటి, LBH కదా. సో అప్పుడు ఏంటి అవుతుంది, లెంత్ బ్రెడ్త్ హైట్ కదా. సో లెంత్ ఎంత 6, కలర్ మారుతాను, లెంత్ 6,
బ్రెడ్త్ 6 హైట్ 3 మైనస్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్. వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ ఏంటి 4/3 పై ఆర్ క్యూబ్. అంతేనా? సారీ, లైక్ వాల్యూమ్ ఆఫ్ హెమిస్ఫియర్ 2/3 పై ఆర్ క్యూబ్ అనమాట. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ 4/3 పై ఆర్ క్యూబ్. ఇప్పుడు చూడండి, లైక్ కామన్ తీసుకొచ్చేదనా. సో మీరేం కామన్ తీసుకుంటారు, డేట్ చేసేయండి, ఇంకా ఏం కాదు. 6 3 18, 36 కదా, 36 × 3 ఎంత, 3 108 అనమాట. వచ్చింది 108 మైనస్ 2/3 పై ఎంత ఇచ్చాడు, 3.14 ఇచ్చాడు అనమాట. ఆర్ క్యూబ్ అంటే ఎంత, 3 క్యూబ్ అంటే 27, 3 1 3 9. అప్పుడు ఎంత వచ్చింది, పాయింట్ పెడితే 3.14 కదా. సో చూడండి, అప్పుడు 8 2 6 × 9 చేయండి, ఎంత వస్తుంది, 9 8 72, 9 2 18 + 7 25, 6 54, 56. సో 108 మైనస్ 56.52 సంథింగ్ ఎంత వస్తుంది. సో అల్టిమేట్లీ మైనస్ చేయండి ఒకసారి, 108 మైనస్ 56 మైనస్ 52. సో ఇక్కడ 8, ఇక్కడ 4, సో 51.48 అనమాట. 48 వచ్చిందా, 51.48 డైరెక్ట్ చేసి వచ్చాను అనమాట. సో మొత్తం మరి చేయాల్సిన అవసరం లేదు. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ బ్యాంక్ ఆఫర్ 7.8 కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెర్ యానం క్యాలిక్యులేటర్ హాఫ్ ఇయర్లీ. హాఫ్ ఇయర్లీ అప్పుడు అవుతుంది, ఈ రేట్ అనేది హాఫ్ అయిపోతుంది, టైం అనేది డబుల్ అవుతుంది. సో 7.88 అవుతుంది, 3.9 అవుతుంది అనమాట రేట్. ఇది హాఫ్ ఇయర్లీ. ఏ కస్టమర్ డిపాజిట్స్ 19,920. సో 19,920 పర్లేదులే. ఆన్ ఈచ్ ఆన్ 1st January and 1st July ఆఫ్ ఇయర్, అట్ ది ఎండ్ ఆఫ్ ఇయర్ ద అమౌంట్ గెయిన్డ్ బై ద వే ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్. చూడండి ఒకసారి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను కస్టమర్ ఉన్నాను, నేనేం చేశానంటే నాకు తెలిసి ఇక్కడ వాల్యూ తప్పించాను అనుకుంటున్నాను, ఒకసారి చెక్ చేస్తానండి. చెప్పాను కదా, సారీ, ఇక్కడ లైక్ ఇక్కడ మీరు కొంచెం అంటే తప్పు 9,920 అనమాట, 9,920 అనమాట. క్యాన్సిల్ చేసుకోండి ఇక్కడ. సో చూడండి, అయితే ఇంత అమౌంట్ అనమాట 9,920 ఉంది కదా. సో దీనికి హాఫ్ ఇయర్లీ అనమాట, అంటే ఇంట్రెస్ట్ హాఫ్ ఇయర్లో పడుతుంది. మీకు తెలుసు కదా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, ఫస్ట్ సారి పడితే సింపుల్ ఇంట్రెస్ట్లో పడుతుంది, ఆ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ మీద అమౌంట్ పడుతుంది, అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ పడుతుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే మ్యారథాన్ క్లాస్లో క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. సో ఇప్పుడు చూడండి, మీకేం చెప్పాను, హాఫ్ ఇయర్లీ అంటే టైం 2 times అవుతుందని చెప్పాను కదా. సో 3.9 2 times చేసుకోవాలి, 2 times చేసుకోవాలి, ప్లస్ 3.9 × 3.9 100. సక్సెసివ్ మెథడ్లో రేట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి మీకు ఈజీ చెప్పాను. అప్పుడు ఎంత అవుతుంది, 7.8 ఇది ప్లస్ ఇది ఉంటుంది 39² కదా, 81 9 27 కదా, 27 2 54 1 2 1 సారీ 15.21 కదా, 15.21 అంటే 0.1521 వస్తుంది అనమాట. సో మొత్తం ఎంత వచ్చింది అప్పుడు, 7.9521 వచ్చింది ఇంట్రెస్ట్ అనమాట. ఇది 7.921 ఇంట్రెస్ట్ అనమాట. ఇప్పుడు చూడండి, ఈ 9,920 అనేది చూడండి, ఇప్పుడు ఈ 7.9 సారీ ఎంత ఇచ్చారు అది 9920 కదా. సో 9920 అనేది 100% వాల్యూ అనమాట. మనకు కావాల్సిన వాల్యూ ఎంత, 7.9521% వాల్యూ ప్లస్ నెక్స్ట్ 9920/100 సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత, లైక్ సో 6 months కన్నడ కాబట్టి ఎంత వస్తుంది, 3.9 వస్తుంది అనమాట. సో 3.9. సో ఇక్కడ కామన్ తీసుకోండి, 9920/100% కామన్ తీసుకుంటే మిగిలిన ఎంత ఉంది, 7.9521 ప్లస్ 3.9 ఉందన్నమాట. సో ఈ రెండు మీరు చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది, ఆప్షన్ వస్తుంది. కాబట్టి మీరు చెక్ చేసి చూడండి, మీకు ఇదే ఆన్సర్ వస్తుంది అనమాట. సరేనా? నెక్స్ట్ చూడండి, 16th question. PQR is the diameter of a circle. PQ and RQ are its two chords. The length of arc PQ is half the length of arc of RQ. Find the measure of angle POQ. సో ఈ క్వశ్చన్ కూడా వచ్చే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి. సో ప్రాక్టీస్ అవ్వండి ఒకసారి. సో చూడండి, ఒక సర్కిల్ ఉందంట,
ఈ సర్కిల్లో మధ్యన డయామీటర్ అంట పి, ఇది సెంటర్ ఓ అంట, పిఆర్ అనేవి లైక్ పిఆర్ డయామీటర్ అనమాట కదా. సో పీక్యూ అండ్ ఆర్క్యూ ఆర్ టూ చార్ట్స్ అంట. సో ఇక్కడ క్యూ అనే పాయింట్ ఉంది. సో పీక్యూ, ఈ ఆర్క్యూ అనేది టూ చార్ట్స్ అంట. ద లెంత్ ఆఫ్ ఆర్క్ పీక్యూ, సో ఈ ఆర్క్ ఉంది కదా, ఈ ఆర్క్ ఈజ్ హాఫ్ ది లెంత్ ఆఫ్ ఆర్క్యూ అంట. అంటే ఇది 2 టైమ్స్ ఉంటే ఇది 1 టైం ఉందన్నమాట. ఇది 1 టైం ఉంది. ఫైండ్ ద మెజర్ ఆఫ్ పిఓక్యూ అంటే చూడండి, ఇప్పుడు ఇక్కడైతే ఎంతవరకు ఆర్క్ డిఫరెన్స్ ఉంటుందో ఇక్కడ యాంగిల్ కూడా అంతే రకంగా డివైడ్ అయ్యి ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 టైమ్స్ ఉందనుకోండి, ఇక్కడ 1 టైం ఉంటుంది అనమాట. సో మనకు తెలుసు మొత్తం స్ట్రైట్ యాంగిల్ ఎంత. సో 3 పార్ట్స్ అంటే 180 డిగ్రీస్ అనేది మొత్తం 3 పార్ట్స్ అయితే మనకు కావాల్సిన యాంగిల్ పిఓక్యూ కదా. యాంగిల్ పిఓక్యూ ఎంత, 1 పార్ట్ తాలూకు వాల్యూ కావాలి. అప్పుడు ఎంత అవుతుంది, దేర్ఫోర్ 60 డిగ్రీస్ అనమాట. దేర్ఫోర్ ఎంత 60 డిగ్రీస్. ఇది సర్కిల్ తాలూకు ప్రాపర్టీ అనమాట. ఇది సర్కిల్ తాలూకు ప్రాపర్టీ ఏంటంటే ఏ విధంగా అయితే ఆర్క్ తాలూకు లెంత్ డివైడ్ అయి ఉంటుందో ఆ విధంగానే యాంగిల్స్ కూడా డివైడ్ అయి ఉంటాయి అనమాట. అర్థమైంది లేదా. ఇది ప్రాపర్టీస్ ఆఫ్ సర్కిల్లో ఉంటుంది. చెప్పిన కదా జామెట్రీ, నెక్స్ట్ మెన్సురేషన్ తాలూకు మెటీరియల్ మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేసాను ఆల్రెడీ. మొత్తం ఒక 10 పేజెస్ 9 పేజెస్ 30 పేజెస్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకుంటే మీకు మొత్తం క్లియర్ అయిపోద్ది. నెక్స్ట్ చూడండి 17th క్వశ్చన్. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 consecutive positive integers is 960. If the smaller of these 2 integers is represented by x, which of the following below corresponds to the equation for finding the value of x? చూడండి 2 integers అంట, కాన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటిజర్స్ అంట. అంటే ఎక్స్ ప్రోడక్ట్ అన్నాడు. సో x + 1 = 960 అంట. అవుతుంది x² + x, x² + x - 960 = 0 అనమాట. సో ఇది ఎక్కడ ఉంది, ఇది ఈ ఆప్షన్ బిలో ఉందన్నమాట. ఏం లేదు, ఈ క్వశ్చన్ ఇచ్చాడు, దాని తాలూకా ఈ క్వశ్చన్ మనకు ఫైండ్ అవుట్ చేయమని అనమాట. మనం ఏం చేసాం, కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 ఉందనుకోండి. 2 కంటే 3 ఒక నెంబర్ పెద్దగా ఉందా లేదా. సో ఇది ఫస్ట్ నెంబర్ తీసుకుంటే సెకండ్ నెంబర్కి ఒకటి ప్లస్ ఉంటుంది. సో ప్రొడక్ట్ చేసుకున్నాం x × x + 1 అంటే ఎంత, x² + x -960 ఉంది కాబట్టి ఇటు సైడ్ తెచ్చిస్తే -960 అయిందనమాట. సరే ఇక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ ఇటు పక్క తెచ్చిస్తే -960 అవుతుంది అనమాట. అంతే. నెక్స్ట్ చూడండి ఒకసారి 18th క్వశ్చన్. ABCD is quadrilateral in which AB parallel DC అనమాట. ABCD is quadrilateral అంట. ABCD quadrilateral whereas AB is parallel to DC అనమాట. EF are midpoints of diagonals of AC. సో AC తాలూకా మిడ్ పాయింట్ అంతా E అనుకుందాం. సో E అనుకుందాం. నెక్స్ట్ BD తాలూకా మిడ్ పాయింట్ ఎంత అనుకుందాం, F అనుకుందాం. ఇఫ్ AB = 40 సెంటీమీటర్స్, AB అంతా 40 సెంటీమీటర్స్ అంట. BC = 73 అంట. BC = 73 సెంటీమీటర్స్. DC = 90 సెంటీమీటర్స్. AD = 22 సెంటీమీటర్స్. ఫైండ్ ద వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ EF అంట. సో EF తాలూకు లెంత్ ఎంత, సో EF తాలూకు లెంత్ ఎంత అని అడిగాడు అనమాట. సో చూడండి ఇది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి ఒకసారి. సో ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాము. సో ఇక్కడ ఫిగర్ కొంచెం తప్పు వచ్చేయడం ఉంది. సో చెక్ చేసుకొని చూడండి. సో ఇది ఉంది కదా, సో ఈ మిడ్ పాయింట్ అనేది తీసుకోండి. అంటే దీంతో మిడ్ పాయింట్ ఇది అవుతుంది అనమాట. మిడ్ పాయింట్ ఇది అవుతుంది అనమాట. సో చూడండి ఈ మధ్యన ఈ డిస్టెన్స్ అంతా అడుగుతున్నాడు అనమాట. సో ఈ మధ్య డిస్టెన్స్ ఎంత అడుగుతున్నాడు. సో డైరెక్ట్గా ఇది ప్రాపర్టీ అనమాట. సో ఈ డిస్టెన్స్ కావాలంటే ఆపోజిట్ సైడ్ ఉంది కదా, 90 - 14 డిఫరెన్స్ ఎంత ఉంది, 76 కదా. సో 76కి హాఫ్ చేస్తే 38 వస్తుంది అనమాట. సో 38 ఆన్సర్ అవుతుంది అనమాట. సో దీని వాల్యూ అంటే 38 ఉంటుంది అనమాట. 38 అర్థమైంది లేదా. ఈ విధంగా చేసుకోవాలి. ఇది డైరెక్ట్గా ఇది ప్రాపర్టీ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఇది అంతే, ఇంకేం లేదు. 9th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇన్ ఏ 2100 meters circular race, Amit completes 1 round in 42 seconds. Sumit completes 1 round in 75 seconds. If they are coming opposite direction, how many different meeting points are there on the circumference? చూడండి ఒక సర్క్యులర్ రేస్ అంట. ఈ ట్రాక్ ఎంత ఉంది, 2100 meters ఉందన్నమాట. సో ఇది అవసరం లేదు మనకి, మీకు ఆల్రెడీ టైమ్ అండ్ డిస్టెన్స్లో చెప్పాను ఆల్రెడీ మీకు. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ అమిత్ ఉన్నాడు, సుమిత్ ఉన్నాడు. టైం రేస్ ఇచ్చాడు. ఇక్కడ టైం ఎంత ఇచ్చాడు, అమిత్ 42 అంట, సుమిత్ 75 అంట కదా. సో ఇప్పుడు ఏం చేస్తారు మీరు, రేషియో తీసుకోండి. 3 1 3 4
3 2 6, 3 5 15 అంటే 14:5 ఉందన్నమాట. సో స్పీడ్ రేషియో అవుతుంది ఉల్టా అయిపోతుంది అనమాట, ఉల్టా అయిపోతుంది. సో ఇప్పుడేం అడిగాడు, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఎన్నిసార్లు కలుస్తాడు. సో మీటింగ్ పాయింట్స్కి మీకు ఒక రూల్ చెప్పాను. ఆపోజిట్ డైరెక్షన్ అయిందనుకోండి స్పీడ్ రేషియో ప్లస్ చేయమని చెప్పాను. ఒకవేళ సేమ్ డైరెక్షన్ అయితే స్పీడ్ రేషియోకి మైనస్ చేయమని చెప్పాను. సో ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అడిగాడు, మనకి రేషియో వచ్చింది, మీటింగ్ పాయింట్స్ అడిగాడు. సో అప్పుడు ఈ రెండు ప్లస్ చేస్తారు. 25 + 14 ఎంత 39 అంటే 13 టైమ్స్ మీట్ అవుతారన్నమాట. సో 14% అంటే 39 అనమాట, 39 టైమ్స్ మీట్ అవుతారన్నమాట. అదే ఒకవేళ సేమ్ డైరెక్షన్ ఇచ్చాడు అనుకోండి అప్పుడు ఎన్ని టైమ్స్ మీట్ అవుతారు, 11 టైమ్స్ మీట్ అవుతారు అనమాట. అప్పుడు ఎన్ని టైమ్స్ మీట్ అవుతారు, 11 టైమ్స్ మీట్ అవుతారు. అర్థమైంది లేదా? సో ఈ విధంగా మీరు చేయాలి. నెక్స్ట్ చూడండి 20th క్వశ్చన్. టూ ట్రాన్స్వర్సల్ లైన్స్ తెలుసు కదా. ST cut a set a distance of parallels. S cuts parallels at a point A, B, C, D. T cuts them at points E, F, G, H. If AB equals to 5, CD equals to 3, EF equals 15, then what is the length of GH అంటే చూడండి ఒకసారి. ఫస్ట్ 4 parallels ఉన్నాయి. ఇక్కడ వద్దాం. 1 2 3 4. నెక్స్ట్ 2 ట్రాన్స్వర్సల్ లైన్స్ అంట, SNT అంట. ఇది ST. S కట్స్ ప్యారలల్ సెట్ A B C T అంట. T కట్స్ దెమ్ ఎట్ E F G H అంట. ఇఫ్ AB ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్, AB అంటే ఎంత 5 సెంటీమీటర్స్ అంట. EF ఈక్వల్స్ 15 సెంటీమీటర్స్ అంట. ఏంటంటే AB ఈక్వల్స్ టు 5 సెంటీమీటర్స్, CD ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్. సారీ CD ఈక్వల్స్ టు 3 సెంటీమీటర్స్ అంట. EF అయితే 15 సెంటీమీటర్స్ అంట. ద లెంత్ ఆఫ్ GH అడిగాడు. మీకు లైక్ రూల్స్ చెప్పాను లేదా, రూల్స్ ఇంక చెప్పలేదు, జామెట్రీ స్టార్ట్ చేయలేదు. సో జామెట్రీ రూల్స్ ఏంటంటే ప్యారలైన్స్ అనేవి ఎప్పుడు సేమ్ కట్ అవుతాయి అనమాట. ఇక్కడ 5 అనేది 15 అయితే ఇక్కడ 3 అనేది ఎంత అవుతుంది, 9 అవుతుంది. యూనిటరీ మెథడ్ చేసినట్టు అయిపోతుంది. ఆర్డర్స్ ప్రాపర్టీ అనమాట. ఇక్కడ 5 ఉంది కాబట్టి 3 టైమ్స్ కట్ అయితే ఇక్కడ కూడా 3 టైమ్స్ కట్ అవుతుంది అనమాట. అంటే ఎంత 3 9 అవుతుంది అనమాట. సో 3 3 9 అవుద్ది. సో అలా. నెక్స్ట్ చూడండి 21st క్వశ్చన్. ఏ 731 metallic cubes of side 3.6 meters are melted to form a machine part consisting of 2 solid cones joined at their bases. The base radius of each cone is 5.4 centimeters and their heights are 14 centimeters and 35 centimeters. How many cubes will be left surplus after forming 2 cones? మంచి క్వశ్చన్ అనమాట. మీరు ఏం చేస్తారంటే ఒక 2 స్టార్స్ పెట్టుకోండి. ఏం లేదంట చూడండి ఒకసారి. ఒక మెటాలిక్ క్యూబ్ అంట, ఒక మెటాలిక్ క్యూబ్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 731 క్యూబ్స్ ఉన్నాయి అనమాట. 731 క్యూబ్స్ ఉన్నాయి కదా. సో ఒక్కో క్యూబ్ తరకు లెంత్ ఎంత 3.6 సెంటీమీటర్స్ అంట. 3.6 సెంటీమీటర్స్. అర్థమైంది లేదా? సో ఏం చేశాడు, ఇవన్నీ మెల్ట్ చేసి ఒక డబుల్ కోన్ తయారు చేశారు అనమాట. డబుల్ కోన్ తయారు చేశారు. దాని రేడియస్ ఎంత 5.4 సెంటీమీటర్స్ అంట. అంటే ఒక మిషన్ తయారు చేశారు, ఒక బొమ్మ తయారు చేశారు అనుకోండి. సరే రావట్లేదు. 5.4 సెంటీమీటర్స్ తయారు చేశారంట. సో రెండు డబుల్ కోన్ అంట కాబట్టి డబుల్ కోన్ అంట. సో డబుల్ కోన్ ఒకదానికి హైట్ ఎంత ఉంది, ఒకదానికి 14 సెంటీమీటర్స్ అంట. ఒకదానికి ఎంత ఉంది 49 సెంటీమీటర్స్ అంట. ఇంకో దానికి ఎంత ఉంది 35 సెంటీమీటర్స్ అంట కదా. సో ఈ 731 క్యూబ్స్లోన కొన్ని క్యూబ్స్ ఉపయోగించి ఈ కోన్ తయారు చేశారు అనమాట. ఈ కోన్ తయారు చేశారు. సో మిగతా ఎన్ని క్యూబ్స్ మిగిలిపోయి ఉంటాయి అని అడిగాడు. సో లెఫ్ట్ కోన్స్ అడిగాడు. ఎన్ని లెఫ్ట్ కోన్స్. సో చూడండి అప్పుడు. సో ఎన్ని కోన్స్, ఫర్ ఎగ్జాంపుల్ X కోన్స్ ఉపయోగపడ్డాయి అనుకోండి. సో వాల్యూమ్ కనుక్కుందాం చూడండి. అప్పుడు ఎంత అవుతుంది 36/10 ఇంటూ 36/10 ఈక్వల్స్ టు ఈ మొత్తం వాల్యూకి ఈక్వల్ అనమాట. 1/3 పై r² కదా. 54/10 అంటే 54/10 హెచ్ అంటే ఎంత మొత్తం హెచ్ అంటే 35 + 49 ఎంత 84 అనమాట. ఇంటూ 84 క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు 10 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ 3 1 3 3 1 3 3 24. నెక్స్ట్
18 1 18 2 2 1 2 11 నెక్స్ట్ 7 1 7 2 నెక్స్ట్ 12 1 12 3 నెక్స్ట్ ఇంకా క్యాన్సిల్ అవుతుందా? 18 2 18 3 3 క్యాన్సిల్ మళ్ళీ. ఇంకా 2 1 2 5 సో మొత్తం దేర్ ఎక్స్ ఈక్వల్స్ టు 55 క్యూబ్స్ అనమాట. అంటే 55 క్యూబ్స్ తలకు వాల్యూమ్ ఎంత దీనికి ఈక్వల్ అనమాట. సో మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? మొత్తం టోటల్ క్యూబ్స్ ఎన్ని? టోటల్ క్యూబ్స్ 731 అంట. ఇందులో ఆల్రెడీ 55 క్యూబ్స్ అనేవి మనం ఉపయోగించాం. మిగిలినవి ఎన్ని? 676 అనమాట. 676 క్యూబ్స్ అని మిగిలిపోయాయి అనమాట. మంచి క్వశ్చన్ కదా. సో ఈ క్వశ్చన్ మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి, రేషియో అండ్ ప్రపోర్షన్ నుంచి. ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. వెన్ ఎక్స్ ఈజ్ యాడెడ్ టు ఈచ్ ఆఫ్ 30 15 21 11 ద నెంబర్ సో అబ్టైన్డ్ ఇన్ దిస్ ఆర్డర్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. అంటే ప్రపోర్షన్ ఉందన్నమాట. సో రేషియో ప్రపోర్షన్ ఇంక స్టార్ట్ చేయలేదు. బట్ రేషియో ప్రపోర్షన్ అంటే ఏంటి? ఎక్స్ వాల్యూ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ తీసుకోండి. అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? అప్పుడు 30 ఈ రెండు మల్టిప్లికేషన్ చేసి ఈ రెండు మల్టిప్లికేషన్ చేయండి ఒకసారి. అప్పుడు ఎంత వస్తుంది? 330 వస్తుంది అనమాట. అంటే ఇది ఒక ట్రిక్ అనమాట. ఎంతది? 25 × 15 కదా, 30 31 315 బై ఈ రెండు ప్లస్ చేయండి. 43 మనిషి రెండు ప్లస్ చేయండి, ఇంత 36. అప్పుడు ఎంత వచ్చింది? అప్పుడు 15 ఇక్కడ 46 అనుకుంటా. ఒకసారి చూడండి, ఒకసారి చిన్న మిస్టేక్ ఇక్కడ అయిందేమో. ఇది 30 + 11 కదా, 41 ఇది. 41 ఇది. ఇదంతా 15 + 21 అంతా 36. ఇప్పుడు 5 వచ్చిందనమాట. సో మోడ్ వేసుకుంటాం. మోడ్ అంటే ఏంటి? ప్లస్ వాల్యూ రావచ్చు, మైనస్ వాల్యూ రావచ్చు. సో అప్పుడు ఎంత వచ్చిందో క్యాన్సిల్ చేస్తే 3 వచ్చిందనమాట. అంటే ప్లస్ ఆర్ మైనస్ 3 వచ్చిందనమాట. అంటే వాల్యూ +3 అయ్యొచ్చు, +3 అయ్యొచ్చు, ఆర్ -3 అయ్యి ఉండొచ్చు అనమాట. సో ఈ రకం మనం చేసుకున్నాం. సో ఈ ప్రపోర్షన్గా ఎలా మార్చుకున్నామంటే చూడండి ఒకసారి. ఫస్ట్ డిజిట్తో లాస్ట్ డిజిట్ మల్టిప్లికేషన్ చేస్తూ మైనస్ చేస్తారు. ఒకసారి మల్టిప్లికేషన్ కూడా రాస్తాను చూడండి ఒకసారి. 1 టైం మల్టిప్లికేషన్, 1 టైం ప్లస్ చేస్తూ మైనస్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు ప్రపోర్షన్ వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి, ఇఫ్ 6x by y ఈక్వల్స్ టు y/ 3x - 9 ఈక్వల్స్ టు ఇది వాల్యూలో ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం +3 తీసుకున్నాం అనుకోండి. 3 3 9, 9 - 9 0 వచ్చేస్తుంది అనమాట. సో మనం -3 తీసుకుందాం. అప్పుడు ఏంటి అవుతుంది? -18 అయిందనమాట. బై y ఈక్వల్స్ టు y/ అంటే 3 3 9 కదా, అంటే -18 అనమాట. సో అప్పుడు చూడండి, దేర్ఫోర్ y ఈక్వల్స్ టు y² ఈక్వల్స్ టు -18 ఇంటూ -18. దేర్ఫోర్ y ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 18 వస్తుంది అనమాట. y ఈక్వల్స్ 18 వచ్చిందనమాట ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఒకసారి. ఫ్రమ్ ఎ taxi stand, 2 cabs start at a speed of 74 km/h at an interval of 28 minutes, both traveling in the same direction. A man coming in the opposite direction towards the taxi stand meets at the cab at an interval of 10 minutes. Find the speed of the man. ఇది చూడండి, ఇది సేమ్ బస్ స్టాండ్ ప్రాబ్లం అనమాట. ఇది బస్ స్టాండ్ ప్రాబ్లం, సేమ్ డిట్టో క్వశ్చన్ అనమాట. నేను చేయించాను ఒక 3 days ఏంటో అది చేయించాను. చూడండి ఒకసారి, మీకు పర్టికులర్ సమ్ కూడా చూపిస్తా. ఇది ఇక చూడండి. ఈ బస్ స్టార్ట్స్ ఫ్రమ్ బస్ స్టాండ్ ఇన్ 1 direction, మోహిత్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్. ఆ బస్ తాలకు స్పీడ్ ఇచ్చాడు. ఇక్కడ బస్ తీసి అక్కడ ట్యాక్సీ పెట్టాడు అనమాట. బస్ తీసి ఏంటేసి ట్యాక్సీ పెట్టాడు, అంతే, ఇంకేం చేయలేదు. బస్ తీసి ట్యాక్సీ పెట్టాడు. మీకేం చెప్పాను? స్పీడ్ ఆఫ్ బస్ బై స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఈక్వల్స్ టు T2 - T1 అని చెప్పాను. సో ఇక్కడ స్పీడ్ ఆఫ్ బస్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ క్యాబ్ ఇచ్చాడు కాబట్టి 74 km/h అనుకోండి. బై ఎంత మనకి మ్యాన్ కావాలి ఈక్వల్స్ టు ఎంత? ఇది 28 minutes అంట. సో 28, సారీ T1 అవుతుంది కదా, ఇది T2 అవుతుంది. సో అప్పుడు చూడండి, ఇప్పుడు T2 అంటే ఎంత? ఫస్ట్ ఏం చేసుకోమన్నాం? ఇంకా 2 వేసుకోమన్నాం కదా. సో T2 ఎంత? 10 అవుతుంది. బై T2 - T1 అంటే ఎంత? 28 - 10 ఎంత? 18 అనమాట. ఇప్పుడు చూడండి, స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఈక్వల్స్ టు 74 × 18 బై
10 అనమాట. అప్పుడు ఎంత 18 4 72, లాస్ట్ 2 వస్తుంది అంటే ఇదే ఆన్సర్ అనుకుంటున్నా. చూడండి 18 4 72, 18 7 126 + 7 133/10 అంటే ఎంత వచ్చింది 133.2 వచ్చింది. సో డైరెక్ట్గా యూనిట్ డిజిట్తో డైరెక్ట్గా ఆన్సర్ చెప్పవచ్చు, బట్ ఎందుకని మంచిది ఒకసారి చేద్దామని చెప్పి చేశాను అనమాట. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 24th క్వశ్చన్ చూడండి ఒకసారి. AB is parallel to CD. AB is parallel to CD. AB to CD. కొంచెం పెద్ద వేసాను చూడండి ఒకసారి. AB is parallel to CD. A transversal PQ intersect AB CD. ట్రాన్స్వర్సల్ అంటే ఇది PQ వేసుకోండి. ఇంటర్సెక్ట్ ఎట్ EF అంట, EF రెస్పెక్టివ్లీ. యాంగిల్ PEB 56. యాంగిల్ PEB ఎంత ఇది 56 degrees అనమాట. ఇఫ్ G is a point between A and B, ABCD అంట, ABCD పాయింట్ బిట్వీన్. సో ఇక్కడ పాయింట్ సంథింగ్ ఏదో పాయింట్ ఉంది, G ఏమనుకుందాం, ఇది G పాయింట్ అనమాట, G పాయింట్. such that BEG చూడండి, BEG ఎంత తెలుగా డిగ్రీ అంత 32 degrees అంట, 32 degrees. అండ్ GFE ఇదంతా ఇది 47 degrees అనమాట. సో వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ EGF అంటే దీని తాలూకు మెజర్ కావాలన్నమాట. సో సింపుల్ క్వశ్చన్, ఏదో పెద్ద అనుకున్నా కానీ ఏం లేదు. చూడండి ఈ మొత్తం మనకి స్ట్రైట్ లైన్ తాలూకా ఫార్ములా అంటే స్ట్రైట్ లైన్ డిగ్రీస్ ఎంత ఉంటుంది 180 degrees కదా. సో ఆల్రెడీ ఇక్కడ 56 ఉంది, 32 ఉంది, అంటే ఎంత 88 ఉంది. ఇంకెంత ఇక్కడ ఇంకెంత కావాలి, 2 కావాలి, 10 అవుతుంది, 90 అవుతుంది అనమాట. ఏంటి 92 అనమాట. సో ఎంత అవుతుంది ఇక్కడ 92 రావాలన్నమాట, ఇక్కడ 92 degrees అనమాట. సో మొత్తం ట్రయాంగిల్ మొత్తం ఎన్ని డిగ్రీస్ ఉండాలి, మొత్తం మనకి 180 degrees ఉండాలి లేదా. సో చూడండి అప్పుడు 180 degrees ఎంత అవుతుంది, 92 + 47 అంత 9 అంతది 13. సో 41 పెడితే మొత్తం 180 అయిపోతుంది అనమాట. సో ఇక్కడ 41 ఎయిట్ అవుతుంది, ఎక్స్ వాల్యూ 41 degrees అవుతుంది అనమాట ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఒకసారి 25th క్వశ్చన్. ABCD is a trapezium in which BC parallel to AD. ట్రెపీజియం అంట, ఒకసారి ట్రెపీజియం బొమ్మ ఉందా, ఉంది, ట్రెపీజియం బొమ్మ ఉంది. ఏంటి రావట్లేదు మరి, ఒకసారి ట్రెపీజియం కదా, వచ్చింది ఒకసారి ఉండండి. ట్రెపీజియం వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి ABCD అనమాట, ట్రెపీజియం అనమాట. సో BC parallel to AD అంట. AC perpendicular to CD. AC సరే పెర్పెండిక్యులర్ కాదు, ఇది నాకు తెలిసి ఇది ఈక్వల్ టు వస్తుంది అనమాట. కొంచెం ఇక్కడ మార్చుకోండి, చేద్దాం ఇది. సో AC = CD అనమాట ఇది. సో AC అనమాట. సో AC CDకి ఈక్వల్ ఉందన్నమాట, అంటే ఈ రెండు సేమ్ అనమాట. ఈ రెండు సేమ్ అయితే యాంగిల్స్ కూడా అవుతాయి, సేమ్ అవుతాయి అనమాట. తెలుసు కదా ప్రాపర్టీ మీకు. యాంగిల్ ABC = 69, ABC = 69 అంటే ఇదంతా 69 అంట. యాంగిల్ BAC ఈజ్ అంతా 23 అంట. సో 23 degrees అంటుంది. సో చూడండి మీకు ఎప్పుడైనా ట్రెపీజియంలో అడ్జసెంట్ సైడ్స్ కలిపి ఎంత రావాలి, 180 రావాలి కదా. ఇక్కడ ఆల్రెడీ 69 ఉంది, 23 ఉంది, అంటే ఎంత 892 ఉంది. ఇక్కడ ఎంత రావాలి, ఇక్కడ 88 రావాలి.
సో ఇక్కడంతా 88 వచ్చిందనమాట. ఇక్కడ 88 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఎంత రావాలి, ఇక్కడ కూడా 88 రావాలి. ఎందుకు, రెండు ఈక్వల్ కాబట్టి, రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి కదా. సో ఇప్పుడు చూడండి, సో ఒక ట్రయాంగిల్లో మొత్తం ఎన్ని డిగ్రీస్ ఉంటాయి, 180 డిగ్రీస్ ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ 88 ఉంది, ఇక్కడ 2 ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ 2 ఇక్కడ తక్కువ ఉంది, ఇక్కడ అంతా 4 ఉంటుంది అనమాట. సో 4 డిగ్రీస్ ఉంటే మొత్తం మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఆన్సర్ ఎంత అవుతాప్పుడు 4 డిగ్రీస్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 26th క్వశ్చన్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి 26th క్వశ్చన్, ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఇంక్రీజెస్ బై 8 meters ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 5 meters అండ్ బెడ్త్ ఈజ్ డిక్రీజ్ బై 7 meters అనమాట. అంటే చూడండి ఒకసారి, లెంత్ 5 meters ఇంక్రీజ్ చేసి నెక్స్ట్ బ్రెత్ అనేది 7 meters డిక్రీజ్ చేస్తే ఏరియా 8 meters ఇంక్రీజ్ అయిందంట. ఇఫ్ లెంత్ ఈజ్ డిక్రీజ్ బై 5 meters, ఇఫ్ లెంత్ ఈజ్ డిక్రీజ్ బై 5 meters, బ్రెత్ ఈజ్ ఇంక్రీజ్ బై 8 meters, దెన్ ఏరియా ఇంక్రీజ్ బై 33 meters అనమాట. వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే 2 × L + B అనమాట. ఇది మనం కనుక్కోవాలి. సో దీంతో ఒక ఈక్వేషన్ వస్తుంది, దీంతో ఒక ఈక్వేషన్ వస్తుంది, రెండు మైనస్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎటు వస్తుంది, LB - 7L + 5B - 35 ఇంతనా, ప్లస్ 5B - 35. ఇప్పుడు చూడండి, ఇది LB + 8L నెక్స్ట్ -5B -40. ఇప్పుడు చూడండి LB క్యాన్సిల్. సో మొత్తం మనకి ఎంత వచ్చింది, ఇక్కడ మొత్తం ఈక్వేషన్ చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, ఈ ఈక్వేషన్ వేసుకొని చూడండి, 8L - 5B ఇటు పక్క తెచ్చిస్తే -73 అనమాట. ఫస్ట్ ఈక్వేషన్ ఇది =0. సెకండ్ ఈక్వేషన్ చూడండి ఒకసారి, మైనస్ కామన్ తీసేస్తే 7L - 5B + 35 =0. సో మైనస్ చేయండి, మైనస్ చేస్తే ఎంత అవుతుంది, దీంట్లో మైనస్ చేయండి, దీంట్లో ఇది మైనస్ చేస్తే L వస్తుంది, రెండు క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు ఇదంతా వస్తుంది, అంతా 8 108 అని వచ్చింది. L ఎంత వచ్చింది, ఫర్ L = 108 వచ్చింది అనమాట. కరెక్ట్గా చేసామా చూడండి, 5B 8 కదా, 35. ఓకే అదే చిన్న మిస్టేక్ ఏం చూడండి ఒకసారి, 8 వెళ్తుంది అనమాట. అప్పుడు 43 అవుతుంది. అప్పుడు ఎంత, L = ఎంత వస్తుంది, 116 వస్తుంది అనమాట. L = ఎంత, 116. 73 సరిపోయింది, 116 వస్తుంది అనమాట. సో L ఎంత వచ్చింది, 116 వచ్చింది. సో బ్రెత్ ఇప్పుడు కనుక్కుందాం చూడండి, బ్రెత్ కనుక్కుందాం చూడండి ఒకసారి. సో బ్రెత్ ఎలా కనుక్కుంటాం మనం ఇప్పుడు, రెండిట్లో ఏదో ఒక ఈక్వేషన్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ వేసుకోండి అనుకోండి, ఇప్పుడు 116 × 7, సో 6 × 42, 7 × 1 = 7, 11, 7 × 1 = 7, 8 + 43 5 8 55/5 5 1 = 5 3 5 7 = 35 5 171 అనమాట. సో 171 వచ్చింది అనమాట. ఇది సరిపోయింది, బెడ్ 171 వచ్చింది అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి పెరిమీటర్ కావాలి. పెరిమీటర్ అంటే 2 × L + B కదా. సో 116 + 171 అంటే ఎంత, 7 8 287. సో చూడొచ్చు 14 అంటే యూనిట్ డిజిట్ 4 ఉంది కాబట్టి ఆన్సర్ ఇదేనమాట. ఆప్షన్ D కరెక్ట్ ఆన్సర్. కొంచెం లెంతీ ప్రాబ్లం, బట్ అంతే కదా, ప్రతి సమ్స్ ఈజీగా ఉంటావు. నేను మొత్తం లైక్ ఏంటి, అడ్వాన్స్ మ్యాథ్స్ ప్లస్ అర్థమెటిక్ రెండు కలిపి కూడా చేశాను అనమాట. అర్థమైంది లేదా చూడండి. ఫైండ్ ద స్టాండర్డ్ డీవియేషన్. అబ్బా ఇది పెద్ద తలనొప్పి క్వశ్చన్, ఇది లాస్ట్కి చేద్దాం. సో లాస్ట్కి చేద్దాం ఈ క్వశ్చన్. చూడండి ఒకసారి, 28th క్వశ్చన్. When 1728, 2836,
4381 are divided by the greatest digit number x. The remainder in each case is y. What is the value of 3x minus 14y? సో ఇది కూడా లాస్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఒకసారి. 2 concentric circles have radii 10 centimeters, 26 centimeters. Find the length of chord of the larger circle that is tangent to the 7. కొంచెం ఈజీగా నెట్టుగా ఉంది. సో అది కూడా చేస్తాను, బట్ కొంచెం ఈ సమ్స్ కొంచెం ఫాస్ట్గా చేసేమని కొంచెం చెప్పా. టూ కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంట. 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్, ఒకదానికి రేడి ఎంత ఉంది, లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇంకో దాని ఎంత ఉంది, చూడండి. 2 concentric circles have radii of 10 centimeters. సో ఈ 10 centimeters ఇదంతా 26 centimeters. ఇది సో ఇదంతా అవుతుంది. ఇది 2 5 2 13 12 అవుతుంది అనమాట. 13 12 10 5 తాలూకు ట్రిప్లెట్ అనమాట. 12 13 5 తాలూకు ట్రిప్లెట్. సో 12 24 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది? 24 అవుతుంది అనమాట. 24 centimeters అవుతుంది. అర్థమైంది? ఇది అంటే 5 12 13 తాలూకు ట్రిప్లెట్ అనమాట. 5 2 times చేస్తాడు, 13 2 times చేస్తాడు, 12 2 times చేస్తే 24 వస్తుంది. ఫైండ్ ది లెంత్ ఆఫ్ ది కార్డ్. సో ఈ 24 ఉందంటే ఇది కూడా 24 ఉంటుంది అనమాట. సో మొత్తం ఎంత 48 centimeters అనమాట. సో ఈ సమ్ అనమాట ఇది, ఇంకేం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్, 30th క్వశ్చన్. ట్రైన్ ఏ రన్నింగ్ ఎట్ 32 km/h takes 33 seconds to completely cross another train B running at 28 km/h in opposite direction. If the length of ఒకసారి సాల్వ్ చేద్దాం చూడండి. If the length of train B is 1.5 times the length of train A, 1.5 time అంటే 10 5 2 జా. సో ఇక్కడ వేసుకొని చూడండి ఒకసారి. ట్రైన్ ఏ, ఇది ట్రైన్ బి. సో ఇది ఎక్స్ వేసుకోండి, ఇది అంతది 1.5x అనమాట. సో 10 వేసుకుంటే 10 ఇటు వచ్చేస్తుంది. సో 5 2 జా 5 3 జా అంటే ఎంత 2:3 రేషియోలో ఉందన్నమాట. ఎంత ఉంది? 2:3 రేషియోలో ఉందన్నమాట. ఐ మీన్ లెంత్స్. సో ఇప్పుడు చూడండి, 2x + 3x ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ ఇన్ టైం. స్పీడ్ ఎంత? ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి ప్లస్ చేసుకుంటారు. 32 + 28 ఎంత? 60 ఇంటూ 33 seconds అనమాట. దీన్ని మనం ఐ మీన్ km/hలో మార్చుకుంటే, సారీ మీటర్స్లో అడిగాడా? సో 5/18తో చేయండి ఒకసారి. అప్పుడు ఎంత వస్తుంది? 5x ఈక్వల్స్ టు 5 5 క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 3 6 జా 3 11 జా 6 1 జా 6 10 జా అప్పుడు ఎంత వచ్చింది? 110 వచ్చింది అనమాట. x కూడా 110 వచ్చింది. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ది లెంత్ ఆఫ్ ట్రైన్ బి క్రాసెస్ ఏ బ్రిడ్జ్. సో ట్రైన్ బి తాలూకు లెంత్ అవుతుంది. ట్రైన్ బి ఎంత అవుతుంది? ఇది 330 meters అవుతుంది అనమాట. ట్రైన్ బి 330 meters ప్లస్ బ్రిడ్జ్ తాలూకా లెంత్ ఈక్వల్స్ కంప్లీట్లీ ఇన్ 54 seconds అనమాట. సో స్పీడ్ ఎంత అయింది? స్పీడు బి తాలూకు స్పీడ్ అది 28 కదా. సో 28 ఇంటూ 5/18 టైం అంతా 54 అనమాట. 54 8 1 18 3 జా 330 ప్లస్ బ్రిడ్జ్ లెంత్ ఈక్వల్స్ ఎంత? 15 కదా. 15 8 120 15 2 30 30 + 12 అంటే ఎంత? 420 దేర్ఫోర్ బ్రిడ్జ్ లెంత్ ఎంత? 420 - 330 0 9 90 అనమాట. సో 90 వచ్చింది అనమాట. సో బ్రిడ్జ్ తాలూకు లెంత్ అంతా 90 meters అనమాట. సో ఇప్పుడు చూడండి, లాస్ట్ క్వశ్చన్స్ అనేగా చేద్దాం. ఫస్ట్ స్టాండర్డ్ డీవియేషన్ అంటే ఏంటి? ఫస్ట్ మీన్ కనుక్కోవాలి. సో ఈ రెండు మీన్ కనుక్కోండి. 50 80 120 120 + 4 160 + 5 అంటే ఎంత? 210 ఇది ఒక 10 220 225. సో ఎంత వచ్చింది? 225/6 అనమాట. సో 3 2 జా 375 జా 75 వచ్చింది అనమాట. 75/2 వచ్చింది, మీన్ వచ్చింది అనమాట. ఇప్పుడు చూడండి, వేరియన్స్ కట్టాలి. స్టాండర్డ్ డీవియేషన్ అంటే తెలుసు కదా మీకు,
ఒక ఫార్ములా ఉంటుంది అనమాట. ఈజీగా చెప్తాను చూడండి. ఫస్ట్ రూట్ వేసుకుంటారు. రూట్ బై ఇప్పుడు చూడండి, ఈ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్కి నెంబర్ మైనస్ చేసి స్క్వేర్ చేయాలన్నమాట. 75/25 ఎంత? 75 - 25 అంటే ఎంత? 5. నెక్స్ట్ ఎంత? 40. ఒకసారి ఉండండి. ఎంత? 40 50 కదా, 50/2 అంటే 25. 25 స్క్వేర్ అంటే ఎంత? 625/4. దీనికి స్క్వేర్ చేసుకుంటారు. నెక్స్ట్ 30 కదా, సో 75 - 30 5 45. సో చూడండి ఒకసారి, 75 - 30 కదా, 5 4 45/2 అంటే ఎంత? 20. ఒకసారి మైనస్ చేయండి. 72 - 2 - 30 అంటే ఎంత? 75 కదా. ఇప్పుడు ఎంత వస్తుంది? బై 0 కదా, 2/15 అంటే 25/4. నెక్స్ట్ 35/2 ఇంకా సారీ 75/2 - 35 అంటే చూడండి ఒకసారి, 75/2 - 35 5/2 అంటే 25/4. మళ్ళీ రిపీట్ అవుతుంది. 25/4 ఇది 225/4 ప్లస్ 625/4. మొత్తం ఎన్ని ఉన్నాయి? మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అంటే ఏం లేదు, ఈ నెంబర్ ఉందా, ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ మైనస్ చేసి దాంతో స్క్వేర్ చేసుకున్నట్టు బై ఎంత? 6 అనమాట. సో మొత్తం చేయండి ఒకసారి. ఎంత? 840 ఇది ఒక 840 అంత 1240 ప్లస్ ఇది ఒక 25 50. బా ఇది ఒక 800, ఇది ఒక 800, ఇక్కడ ఒక 50, ఇక్కడ ఒక 50, ఇక్కడ 100, ఇది ఒక 50. 5 8 16 17 1750/4 24 దగ్గర చేస్తే ఎంత వస్తుంది? 24 6 ఎంత? 13 14. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది దగ్గరగా చూడండి ఒకసారి. సరే క్యారెక్టర్ టాపిక్ వద్దాం. 1750/24 72.9 వస్తుంది అనమాట. దగ్గర 72 టైమ్స్. సో √72 కొడితే ఎంత వస్తుంది? 9981 8 8 64. సో దగ్గరలో ఉందన్నమాట. 64కి 84 దగ్గర ఉంది కాబట్టి 8.5 సంథింగ్ అంత రావాలి. సో 8.5 సంథింగ్ అనమాట ఆన్సర్ ఇదే. నెక్స్ట్ చూడండి ఒకసారి. లాస్ట్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. వెన్ 12782385 డివైడెడ్ బై గ్రేటెస్ట్ నెంబర్ x, ద రిమైండర్ ఇన్ ఈచ్ కేస్ ఇస్ y. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 3x - 14y? చూడండి ఒకసారి. 127823684318 గ్రేటెస్ట్ నెంబర్ అనమాట. అంటే చూడండి, ఇది మీకు HCF/LCMలోనూ మంచి కాన్సెప్ట్ అనమాట. ఇది ఏం చేస్తారంటే ఫస్ట్ రెండింటికి మనం డిఫరెన్స్ తీసుకోవాలన్నమాట. సో 1278కి 2368కి డిఫరెన్స్ తీసుకోవాలి. ఆ నెంబర్ ఇక్కడ వేసుకుంటారు, ఆ నెంబర్ ఇక్కడ వేసుకుంటారు. ఈ రెండు నెంబర్కి LCM తీసుకుంటారు, సరే HCF తీసుకుంటారు అనమాట. చూడండి 12782368 మైనస్ చేయండి. 0901 1090 వచ్చింది డిఫరెన్స్. సో ఇక్కడ ఈ నెంబర్ చూడండి ఒకసారి. 43182368 0 11లో 6 కట్ చేస్తే ఎంత? 5 అంతే. నెక్స్ట్ 2 కదా, 12లో 3 కట్ చేస్తే ఎంత? 9 ఇదంతా 1950 వచ్చింది అనమాట. 1950 వచ్చింది. సో ఈ రెండుకి HCF తీసుకుంటారు అనమాట. హెచ్ఎఫ్ ఎంత వస్తుంది? 10 వస్తుంది అనమాట. ఎందుకు? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 10 వచ్చింది అనమాట. సో కదా, సో ఈ 10తో ఈ నెంబర్ ఏదో ఒక నెంబర్, ఏ నెంబర్ అయినా మీకు మీరు డివైడ్ చేస్తే మీకు రిమైండర్ ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఎందుకు? 10 మొత్తం డివైడ్ అయిపోతే రిమైండర్ 8 వస్తుంది. సో ఇదే దీని వాల్యూ x, ఈ వాల్యూ y. సో చూడండి 3x 10 - 14 8. సో 30 - 14 8 112. ఇప్పుడు ఎంత వచ్చింది?
70 వచ్చిందనమాట. 70 82 అనుకుంటా, సారీ అంతేనా? 112 - 30 82. therefore -82 is the కరెక్ట్ ఆన్సర్ అనమాట. -82 కరెక్ట్ ఆన్సర్. ఇంతే. సో ఫ్రెండ్స్ ఇదనమాట టాప్ 30 క్వశ్చన్స్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒక టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. ఎగ్జామ్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్. ఎవరు మీరు ఎగ్జామ్ ఆల్రెడీ నేను వీడియో పెట్టినప్పుడు లేట్ అయిపోయింది, ఒక షిఫ్ట్ అయిపోయి ఉంటుంది, బట్ ఏం పర్లేదు, క్షమించండి. అంటే నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను ఎగ్జామ్స్కి. సో వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? ఏమాత్రం లేట్ చేయకుండా మొత్తం చూసండి. టైం స్పీడ్ డిస్టెన్స్ ఎకానమీ ఇలా ప్రతి రకంగా అన్ని తాలూకా అన్నీ కూడా మన ఛానల్లోనే ఖచ్చితంగా చూడండి. ఇంతలో మెటీరియల్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తాను, ఒకసారి చూసి ప్రాక్టీస్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ది బెస్ట్.